ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరోమారు మొండి చేయి చూపించింది. విశాఖ రైల్వే జోన్ను విజయవంతంగా అటకెక్కించేసింది. దేశంలో కొత్తగా రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. కేంద్రం తాజా ప్రకటనతో ప్రత్యేక హోదా తరలాలోనే రైల్వే జోన్ అధ్యాయం కూడా ముగిసిపోనుందా? ఇప్పటికైనా ఏపీ సర్కార్ విభజన హామీలను రాబట్టుకునేందుకు పోరాటానికి సిద్ధమవుతుందా లేక రాజీ పడుతుందా? రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇచ్చిన హామీల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రధానమైంది. దక్షిణ మధ్య రైల్వే జోన్, తూర్పు కోస్తా రైల్వే జోన్ను చీల్చి మధ్యలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇంతకాలం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పిన కేంద్రం ఇప్పుడు పూర్తిగా మాట మార్చేసింది. దీంతో విశాఖ రైల్వే జోన్ కథ కంచికి చేరినట్లే కనిపిస్తుంది. విశాఖ రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం తెలివిగా తిరస్కరించింది. దీంతో ఇప్పటికే ప్రత్యేక హోదా సాధించుకోలేక విమర్శల పాలవుతున్న ఏపీ సర్కార్ ముందు కొత్త సమస్య వచ్చి పడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏదో ఒక అంశంలో వాళ్ళకి చిక్కులు తప్పటం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అందరికీ తెలిసినవే. ప్రత్యేక హోదాలు, ఏది కావలిస్తే అది, పోలవరం ప్రాజెక్టులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. విశాఖ రైల్వే జోన్ అన్నది అది చిన్న అంశం కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు లక్షలాది మంది దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అంశం అది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నికల ముందు హామీ విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తాం. ఎన్నికలు అయిపోతాయి, పగ్గాలు చేపడతారు, షరా మామూలే. ఎందుకు కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద అన్నది ప్రతి ఒక్కరిలోని కూడా రగులుతున్న అంశం. ప్రత్యేక హోదా గతంలో ఇస్తాము అంటే దానిపై అప్పటి ప్రభుత్వం ప్రత్యేక హోదా ఏముంది, అది ఏమన్నా సంజీవినియా, లేకపోతే పైనుంచి ఏమన్నా వచ్చి పడుతుందా, అదేం అవసరం లేదు, ప్యాకేజీలు తీసుకుందాం, మంచి ప్యాకేజీలు ఇస్తారు అన్నారు. ప్యాకేజీలో అయిపోయింది, హోదా అయిపోయింది. జోన్ అంశం ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని చెప్పి నాంచారు. ఇప్పుడు దాన్ని కూడా పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసేసారు. అంటే ఏది మాటలకే తప్పించి చేతల్లో అమలు కాని పరిస్థితి ఈరోజు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్పుల ఊబిలో ఓ పక్క ఇరుక్కుంటూ కొత్త జీవోలతో అదొక శిరోభారంగా మారింది. ఇప్పుడు కొత్తగా జోన్ ఏదో ఆశ ఉన్నది, ఏదో ఒప్పిస్తారు అని అనుకుంటే అది లేదు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి వచ్చి ఏవో అరకొర తప్పించి ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. దానికి వాళ్ళు మొదటి నుంచి చెప్పేది స్పెషల్ స్టేటస్ అన్నది ఏ రాష్ట్రానికి మేము ఇవ్వట్లేదు, మీకు ఇవ్వం. రైల్వే జోన్ ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, మీకు ఇవ్వం. అరే రైల్వే జోన్ ఏ రాష్ట్రానికి ఇవ్వం, స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇవ్వం అన్న పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. ఇక్కడ లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న రాష్ట్రం, దాన్ని వేరే వాళ్ళతో వేరే రాష్ట్రాలతో ఏ రకంగా కంపేర్ చేస్తారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఉండే పరిస్థితి నెలకొనుంది? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదా? ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలు. ఇదే ఇష్యూపై ఈనాటి హాట్ టాపిక్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చుండూరు సుందరరామ్ శర్మ గారు, వైసీపీ నేత, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శివశంకర్, జనసేన జనరల్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ నేత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా శివశంకర్ గారు వెర్షన్ తీసుకుందాం. ఎందుకంటే ఆయన కూడా ఉత్తరాంధ్ర వాసి, ప్రస్తుతం ఆయన విశాఖ లోనే ఆయన నివాసం ఉంటున్నారు కాబట్టి జోను ఎన్ని దశాబ్దాల కలో ఆయనకి తెలియని ఏం లేదు, ఎలాంటి పోరాటాలు చేశారో, స్పెషల్ స్టేటస్ ఎలాగన్నా అటకెక్కింది. ఈ జోను కూడా ఇంకా కనుచూరు మేరలో కూడా ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ ఏమైనా ఎన్నికల టైంలో
వేస్తారేమో తాయిలాలు నేతలు, జోన్ ఇచ్చేస్తాం, ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని. శివశంకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్మ గారు. రాష్ట్ర విభజన అందరికి వెరీ గుడ్ మార్నింగ్. శివశంకర్ గారు, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ దుస్థితి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ అయ్యింది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పి సర్వత్రా విమర్శలు వెలువెత్తున్న ప్రయత్నం. ఓ పక్క విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి అక్కడ నినాదాలు చేస్తున్నారు. 300 రోజులు పెట్టి అక్కడ ఆందోళన జరుగుతూనే ఉన్నది. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఉంటుందో లేకపోతే ప్రైవేటు పరం అవుతుందో తెలియని పరిస్థితి. విశాఖ రైల్వే జోన్ అన్నది ఉత్తరాంధ్ర ప్రజల కళ. ఎన్నో దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఎందుకు పోరాటాలు చేస్తున్నారన్న అంశం కూడా మీకు తెలుసు. అక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడో ఒరిస్సాలో కేంద్రంగా ఉన్న అక్కడికి వెళ్ళి ఈస్ట్ కోస్ట్ రైల్వేకి అక్కడ ఉద్యోగాల కోసం వెళ్తే వీళ్ళు సర్టిఫికెట్లు కూడా చింపేసి ట్రైన్ నుంచి కిందకి తెక్కకుండా మా ఉద్యోగాల కోసం మీరు వస్తారని చెప్పి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అదే చిన్న అంశం ఏం కాదు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు ఏదో రకంగా దెబ్బతింటానే ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మేము ఎవరికి కూడా జోన్ లేవు, ఏ రాష్ట్రానికి సంబంధం లేదు, దానికి అటువైపు మేము చూసే పరిస్థితి లేదని చెప్పకనే చెప్పింది. సో ఏం జరుగుతుంది అంటే రైల్వే జోను ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా కళ అది. అలాగే ఒక సెంటిమెంట్ లాంటిది. అవును, ఎందుకంటే ఇందాక మీరే చెప్పారు కారణాలు ఏంటి అన్నది. గతంలో అనేక సందర్భాల్లో జరిగాయి అవన్నీ కూడా. సర్టిఫికేట్ చింపడం అనేది, అక్కడ మీరు రావడం ఏంటని పొమ్మనడం. అలాగే ఉత్తరాంధ్రలో ఏంటంటే అత్యధిక చదువులు చదివే కంటే చిన్న చిన్న చదువులు, ఐటీఐ చదువులు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు ఉత్తరాంధ్ర. ఈ కడుపు మండిన బతుకులు ఉత్తరాంధ్ర వాసిలేదు. కడుపు నిండిన రాజకీయాలు ఇక్కడే ఉండవు. వీళ్ళ కళ కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. సరే, ఈ రైల్వే జోన్ అన్నది మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన అంశం. రైల్వే జోన్ కానీ మిగతా ఇతర అంశాలన్నీ కూడా. ఎవరో ఒకడు క్వశ్చన్ అడుగుతాడు పార్లమెంట్ లో, ఒక ఎంపీ గారు, గౌరవ ఎంపీ. దానికి ప్రశ్న ఎలాగిస్తారంటే, రైల్వే జోను ఆల్రెడీ 40 లక్షల గతంలో అలాట్ చేశారు, దాని మీద ఒక కమిటీ వేశారు. కమిటీ వేశాక డిపిఆర్ సబ్మిట్ చేసింది. 18 నెలలు కావస్తుంది. దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది రైల్వే మంత్రిత్వ శాఖ. సరైన నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందా అని ఒక ఎంపీ గారు క్వశ్చన్ వేస్తారు. అక్కడ సమాధానం ఎలా వస్తుంది అని అంటే, కొత్త రైల్వే జోన్లు ప్రతిపాదన ఏది లేదు అని అంటారు. ఈ ప్రశ్నలో మర్మం ఏమిటి, ఆ జవాబులో మర్మం ఏమిటి నాకైతే అర్థం కావటం లేదు. రైల్వే జోన్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. అవును, అనౌన్స్ అయిపోయింది. అది ఏర్పాటు చేసే ప్రక్రియ వేగవంతం కావాలి. ఆ ప్రక్రియ వేగవంతంకి కావలసినటువంటి చర్యలేవి మన ఎంపీలు ఇక్కడ ఏ పార్టీని నిందించిన అందరూ ఎంపీలు కూడా విఫలమయ్యారనే చెప్తాను. నేను విఫలమయ్యారని చెప్తాను. వాళ్ళు అక్కడ ప్రక్రియ వేగవంతం చేయవలసినటువంటి పోయి ఒక క్వశ్చన్ విసురుతారు, రైల్వే జోన్ ఏర్పాటు ఏమైనా అవుతుందా అని చెప్పి. అటు నుంచి కొత్తది అటువంటి ప్రతిపాదనలు ఏమీ లేవు అంటారు. అంటే క్వశ్చన్ కరెక్టే, ఆన్సర్ కరెక్టే వర్మ గారు. అయితే ఇంకా కళ ఉందంటారా? ఎందుకంటే ఆ కళ ఇంకా సాకారం అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ వినండి, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ ఏర్పాటు అయిపోయింది, ప్రక్రియ జరగటం లేదు. ఇంకా దాని మీద అడగడం మానేసి కొత్త రైల్వే జోన్లు ఏమైనా వస్తున్నాయా అంటే కొత్త రావని అంటారు. ఇప్పుడు పార్లమెంట్ లో క్వశ్చన్స్ కి ఏంటంటే, క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది, ఆన్సర్ సింపుల్ గా ఉంటుంది. అక్కడే మనం ఇక్కడ ఇచ్చినట్టు ఉపన్యాసాలు ఇచ్చినట్టే క్వశ్చన్ అవర్ ఉండదు అక్కడ. అవును. కాబట్టి ఈ రకంగా ఉత్తరాంధ్ర ప్రజలతో ఎందుకు ఆడుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి అన్ని టీవీల్లో అదే డిబేట్లు. ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ వస్తుందా రాదా అంటే, ఇక్కడ ప్రజల గుండెల్లో హార్ట్ బీట్ పెరిగిపోవడం, నాడి పెరిగిపోవడం, ఏమవుతుంది అని. ఏమండి, మేమేం పాపం చేశామండి ఉత్తరాంధ్ర వాసులని? మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, ప్రజాప్రతినిధులను గౌరవిస్తాం,
మాతో ఎందుకు ఆడుకుంటారో నాకు అర్థం కావటం లేదు. రైట్. కాబట్టి తక్షణమే ఉత్తరాంధ్ర రైల్వే జోన్ ఏర్పాటు చేసి ఈ ఈ దాగుడు మూతలకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మిన్న కొట్టుకుపోతుంది. అలా కాముగా చూద్దాం ఏమవుతుందో ఎలాగవుతుందో అని చెప్పేసి ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది కరెక్ట్ కాదు. ఈ బాధ్యత వేగవంతం చేసే ప్రక్రియలో మీరు కూడా ముందుండి ఈ ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కళ ఏదైతే ఉందో సాకారం అయ్యి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని గౌరవించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది వరం గారు. రైట్. ఒకసారి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే జోన్ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని లోక్సభలో టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. 3 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు పురోగతి లేదని, బడ్జెట్లోనూ కేవలం 40 లక్షలు కేటాయించడం ఏపీని అవమానించడమేనని ఆయన అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత కూడా ఇవ్వాలని చెప్పి రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ఒకసారి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సాక్షిగా ఏం మాట్లాడారో చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే. To be noted here, sir, recently I have asked a question towards the railway ministry and they have replied how much budget was allocated in the year 21-22 for the creation of railway zone. It is mere 40 lakhs, sir. This is not just a lack of commitment from the central government towards the creation of zone. It is pure insult to the state of Andhra Pradesh. 40 lakhs, it's not just a building that we are talking about, but this is regarding the creation of new railway zone. On top of this, yesterday another question has been answered by the railway department. In that question, there was a part where it says what are the existing railway zones in the country. The South Coast zone has not been mentioned, and in that only another part is there where they have requested, where they have asked. श्रीकांत एक minute, I am complete. 1 minute, I'll complete, sir. They have also requested that are there any new railway zones that are created? South Coast has not been mentioned, so it is not in the existent. It is not in the created list of railway zones. So we want to demand the central government what is the clarity on this issue, sir. Is it being created or not? How much budget has been allocated on behalf of the people of Andhra Pradesh, especially people of Uttarandhra? ఇది టీడీపీ ఎంపీ మాట్లాడిన అంశాలు. ఇవన్నీ కూడా త్రిశంకు స్వర్గంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, అది వాళ్ళ ఆవేదన. రైట్. మనతో పాటుగా చుండూరు సుందరరాం శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శర్మ గారు, ఏ అంశం ఉన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పక్క ఏదో రచ్చ సాగుతూనే ఉంది, మరోపక్క కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ విస్మరించింది, వాళ్ళకి దాసోహం అయిపోయారు అని చెప్పి ప్రధానంగా వస్తున్న విమర్శలు. దానికి కారణాలు స్పెషల్ స్టేటస్ అయిపోయింది, ప్యాకేజీలన్నీ కూడా మరి వాళ్ళకి తెలియాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి చేసేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత తీసుకున్నారు, ఎందుకంటే మేము ఎంత ఇచ్చేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు, మీరు మాకెక్కడ ఇచ్చారు తూచ ఏమలేదని వీళ్ళు చెప్తుంటారు. అదే అయిపోయింది. ఇప్పుడు రైల్వే జోను సంబంధించి ఈ అంశం కూడా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకి సంబంధించింది, చాలా సెంటిమెంట్లు ఇష్యూ ఇది. సో దీని మీద కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి. స్టీల్ ప్లాంట్ అంశం ఇంకా అలా నలుగుతూనే ఉంది, అదేమవుతుందో తెలియని పరిస్థితి. ఎందుకు 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చి ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు, మాకు తిరుగులేదు, ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేమే ఉంటాము అని చెప్పి మీరు మాట్లాడుతుంటారు. సో ఆ కళ నెరవేర్చుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి మనకి రావాల్సినవి, అది ఏం కొట్లాడిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరింపులు అవసరం లేదు. ఆ బెదిరించినా ఏం పట్టించుకోరేమో, కానీ మనకి రావాల్సిన హక్కుని సాధించుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు? మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ శివశంకర్ గారు చెప్పారు రైల్వే జోన్ అక్కడ ఒక ఆఫీసు వేసి ఒక 40 లక్షల రూపాయల బడ్జెట్ అన్ని కూడా అయిపోయింది. ఆయన చాలా చెప్పేశారు. సార్ మీ ఆడియో ప్రాబ్లం వస్తుందండి. సుందరరాం శర్మ గారు, మీ ఆడియో ప్రాబ్లం వస్తున్నది. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒకసారి చెక్ చేసుకోరా. పీసీఆర్ ప్లీజ్ చెక్ చేయండి. రైట్. మనతో పాటుగా ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఏంటి మీరు రామ్మోహన్ నాయుడు గారు చాలా ఆవేశంగా, ఆయన ఉత్తరాంధ్ర వాసే కాబట్టి పాపం రైల్వే జోన్ కోసం ఆయన తాపత్రయం పడ్డారు, క్వశ్చన్ రైజ్ చేశారు, కానీ అది అయ్యే పరిస్థితి అయితే కనిపించే
సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు అక్కడ అట్మాస్ఫియర్ మనం చూస్తే గతం నుంచి కూడా ఏదో నాన్సిడ్ అవుతున్నది ఈ లోపల ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం అంటారు ఎవరికి మేము ఇవ్వని చెప్పేసే పరిస్థితి నెలకొన్నది. గతంలో మీరు తప్పులు చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది. ఈ తప్పులన్నిటికీ కూడా అవన్నీ కూడా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు కావనివ్వండి, ఆంధ్ర ప్రజలు కావనివ్వండి శాపాలుగా మారినాయి అని చెప్పి మీ రెండు ప్రభుత్వాలని ప్రజలు తిట్టుకునే పరిస్థితి నెలకొని ఉంటున్నది. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ఏ మీకు ఆనందంగా ఉందా నేను చెప్పిన మాటలు? వర్మ గారికి అలాగే ప్యానెల్లో ఉన్న పేదలందరికీ కూడా వైసీపీ, బీజేపీ, జనసేన ఇతర మిత్రులందరూ కూడా నా తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ ఇదొక ఆంధ్ర ద్రాక్ష పండు కొరకరాని కొయ్యలాగా తయారైంది. నేను ఈరోజు చెప్తున్నాను, ప్రైమ్ 9 ప్రేక్షకులు టీవీ తరపునే చెప్తున్నాను, టీవీ నుంచి అనౌన్స్ చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం ఏమైనా భారతదేశంలో లేదా, పాకిస్తాన్లో ఉందా, లేదా ఆంధ్ర రాష్ట్రం ఏమైనా తప్పు చేసిందా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా చిన్నచూపు చూస్తారా? ఆ రోజు విభజనాంధ్ర చేసేటప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కూర్చొని విభజనాంధ్ర చేసినప్పుడు విభజన చట్టంలో కొన్ని అంశాలు పొందుపరిచారు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోను, ఇలా అనేక అంశాలు ఆర్టికల్ 10 and 12 1920 వరకు ఇవన్నీ ఇవ్వాలి లోటు బడ్జెట్తో సహా. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? బీజేపీ నాయకులు చాలా అందంగా చూపిస్తారు సార్, 4 జిరాక్స్ పేపర్లు ముందర పెట్టి మేము ఇన్ని రోడ్లు వేసాం, అన్ని రోడ్లు వేసాం. ఎవరికి కావాలండి మీ రోడ్లు? ఎవరికి కావాలి? రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఇతర రాష్ట్రాలు ట్యాక్సులు కట్టట్లేదా? మేము కట్టట్లేదా? మా ట్యాక్సులు ఏమయ్యాయి? బీజేపీ జేబులోంచి డబ్బులు ఇవ్వట్లేదు కదా. నిజమే, విశాఖ జోన్ అనేది ఒక సెంటిమెంటల్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లేవు, జాబ్ కార్డు లేదు, ప్రజలు కనీసం ఉద్యోగాలను వస్తాయి, రైల్వే జోన్ వస్తాయని చెప్పి ఆశతో విభజనాంశంలో ఉన్న అంశాలే కదా పెట్టింది మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం. 25 మంది ఎంపీలు, 3 ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మేము ఢిల్లీ పీఠాలను కదిలిస్తాం, మెడలు వస్తాం, అవి చేస్తామని చెప్పిన పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం టర్న్ తీసుకున్నారు సార్? యూ టర్న్. ఇక్కడ ఇంకొక చిన్న మెతలబ్ ఉంది సార్, ఎవరైనా టీడీపీ వాళ్ళు తప్పులు చేశారు, ఎస్ ఒప్పుకుంటాం, మేము చిన్న చిన్న తప్పులు చేస్తుంటే రైట్ రాల్గా ఒప్పుకుంటాం. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమన్నాం, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా అంటే ప్యాకేజీ ఒప్పించారు, బీజేపీ వాళ్ళు మమ్మల్ని ఒప్పించారు. ఇది కాకుండా ప్రత్యేక వెహికల్ గురించి మళ్ళా స్పెషలైజేషన్ కోసం మళ్ళీ అది కూడా ఇస్తామని చెప్పారు. ఏదైనా సరే రాష్ట్రానికి ఇస్తే సాల్రా మహాప్రభు అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి విభజన ఎక్కడే ఉందో తెలియదు, ఆ సిచ్యువేషన్ ఏదొచ్చినా మాకు లోటు బడ్జెట్ వచ్చినా 10 రూపాయలు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చేసిన సంఘటన ఒప్పుకున్న సంఘటన ఒకటే. కానీ ఈరోజు గెలిచిన వాళ్ళు చేతులు ఎత్తేసారు, కడప పురుషులు ఢిల్లీలో తాకట్టు పెట్టేశారు. ఈరోజు బీజేపీ నాయకులు కూడా మేము అడుగుతుంటే పార్లమెంట్లో ఎంపీలు వీళ్ళు 25 మంది ఎంపీలు, 3 రాజ్యసభ సభ్యులు తాంబాలు పట్టుకొని కూర్చోన్నారండి. అంటే జైలుకి, సిబిఐకి, సిఐడికి మధ్యలో కొట్టిసలు ఆడుతున్నారు వీళ్ళు. ఏమైనా కేసులు పెట్టుకొని అవసరమైతే పార్లమెంట్ స్తంభం చేయండి. మీ ఆ రోజు ప్రత్యేక హోదా పైన లగడపాటి వారు కూర్చొని ఏకంగా స్ప్రే చేసి అందరినీ అరెస్ట్ చేసే వరకు తీసుకునే వదలలేదు కదా ప్రత్యేక హోదా పైన. మీరు తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకు పోరాడలేకపోతున్నారు? మీకు సేవ చచ్చిపోయిందా, ధైర్యం చచ్చిపోయిందా? నాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రజల తరఫున మేము ఢిల్లీకి వస్తాం, రండి అఖిలపక్ష మీటింగ్ వేయండి, ఢిల్లీలో కొట్లాడదాం. ఈరోజు పంజాబ్ రైతులు, అదేవిధంగా ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతులందరూ వెళ్ళి కూర్చారు కదా. 3 బిల్లులు ఎన్నికి వచ్చాయి, వ్యవసాయ బిల్లులు. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం నేను చెప్తున్నాను, కళ్ళబొల్లి మాటలు తప్ప రాసిస్తాను, ఈ రాష్ట్రానికి ఏవి ఇవ్వదు. కానీ ఒకటి చెప్తారు, నిన్న కూడా సోమవీరాజు గారు చెప్పారు, మేము వస్తే అమరావతి కడతాం, మేము వస్తే పోలవరం కడతాం, మేము వస్తే జోన్ ఇస్తాం. ఏంటండి మీరు వచ్చేది, మీ ఇచ్చేది? అంటే ఆంధ్ర రాష్ట్రం మీరు వచ్చే వరకు మీదిరా మాకు ఇంత దారుణమా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ద్రోహులా? వేరే దేశంలో ఉన్నాం మేమేమన్నా? మేము ట్యాక్సులు కట్టట్లా, మా దగ్గర ఆదాయాలు రావట్లా? ఈ విషయాలను అడగాలంటే తెలుగుదేశం పార్టీ గట్టిగా అడిగినా మాకు సమాధానం లేదు. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చి పెద్ద ఎంపీలు పెట్టుకొని అక్కడ ఉత్సవ విగ్రహాలాగా పార్లమెంట్ లో వైసీపీ నాయకులు ఉంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమి సార్? ఇప్పటికే 12 లక్షల కోట్ల ప్రాపర్టీ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి 6,33,000 కోట్ల అప్పులు చేసేశారు. అప్పుల పాలైపోయింది, అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, చేస్తున్న ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు, అన్ని రకాల డబ్బులు కూడా దోసేసుకుంటున్నారు. అదే విధంగా ఈ రోజు విశాఖపట్నంలో రైల్వే జోన్ వస్తే అనేక కలల కన్నా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర యువత మీకు ఏం ద్రోహం చేశారు సార్? వాళ్ళ కడుపులు కొడతారా? వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తారా? ఉద్యోగాలు వస్తానని ఎదురు చూసిన యువత పరిస్థితి ఏంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో? ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అడగటం లేదల్లా రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు చిత్తకనుతో అబద్ధాలు మాటలు చెప్తా ఉంది. రోడ్లు వేసాం, అది ఇచ్చాం, టీడీపీలో మాట్లాడడం, ఆ ఒప్పందం కుదురుకుంది. ఎవరికి కావాలండి? మాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడుగుతున్నాం మేము. పెడతారా? పెట్టే సత్తా ఉందో మీకు, లేదా కనుక్కోండి. ఎంత దిగండి మీ ప్రభుత్వం, పార్లమెంట్ స్తంభింపజేయండి.
పార్లమెంట్ లో ధర్నా చేయండి, అఖిల పక్షం కూర్చుందాం పదా, ఓకే, ఢిల్లీ ఓకే. పీటలు వంచుదాం పదా. శ్రీనివాస్ గారు. సంతోషం సార్. ఓకే, అలా శ్రీనివాస్ గారు. కాకుండా పోరాడకుండా శ్రీనివాస్ గారు తప్పుగా ఏంటంటే మాట్లాడడం అనేది. చెప్పండి. అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా చాలా ఆవేశపూరితంగా మాటలు వస్తుంటాయి. మీరేం చేయలేకపోయారు, అది చేస్తాన్నారు, ఇది చేస్తానని. కానీ మనం ఆ గద్దె మీద కూర్చుంటే యథాతథ. రైట్, ఇదే ఇబ్బందిగా మారిందేమో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. ఎవరు అధికారంలో వస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రతిపక్షాలు వాటిని విమర్శించడం, మళ్ళీ వీళ్ళు వెర్షన్లో వీళ్ళు చెప్పడం, ఇవన్నీ సరే చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఏ రకంగా మెడలు ఉంచుతారో లేకపోతే ఆందోళన చేస్తారో. చాలా మంచి ప్రశ్న ఎత్తారు. దాదాపు 7.5 సంవత్సరం అవుతా ఉంది విభజన చెప్పిన తర్వాత. ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో? కనీసం ఏ సహాయ కార్యక్రమాలు చేశారా? రోడ్డు పట్టి ఇచ్చారా? అప్పులు చేసుకోమని మీకు FRBM పర్మిషన్ ఇస్తారా? అప్పులు ఎవడు కడతారు సార్? మేము కట్టాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా రక్తం అమ్మి కట్టాలి, మా కష్టం మీ చెమట కూర్చి మా పొలాలు పండించి టాక్సీలు కట్టి ఉద్యోగులు కట్టే మాకు కట్టాలి డబ్బులు. ఏం కర్మ సార్ ఆంధ్ర రాష్ట్రానికి? మీరు ఆవేదనతో కాదండి, మీరు కూడా కొత్త ప్రభుత్వానికి అప్పులతోటే కదా ఇచ్చారు ఆ సీటు. మీరేమన్నా ఏం చేద్దాం సార్? లాభాలతో ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మెజార్టీ వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం ఈ దేశంలో లేదని చెప్పేసి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే అధికారం ఉండే పార్టీ నిమిషాలు మీరన్న మాటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అంటున్నది. వాళ్ళకి కానీ అక్కడ సీట్లతో కూర్చీలో ఉంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, అన్ని నెరవేర్చుకుందాం. ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదని మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఢిల్లీ రైతులు అధికారంలో సాధించుకోలేదా? మూడు రాజధానులు, 3 వ్యవసాయ బిల్లులు ఎన్నిక తీసుకోలేదా? పోరాడలేదా? ప్రాణాలు తెగించి 700 మంది రైతులు చచ్చిపోయిన వదలలేదు కదా పోరాటాన్ని. శ్రీనివాస్ చౌదరి గారు మీరు 5 ఏళ్ల పాలన చేసినప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు వెళ్ళి ఆ రోజు ఢిల్లీలో కూర్చుంటే, అలాంటి దీక్షలు చేసిలో ఉంటే ప్రత్యేక హోదా అప్పుడే వచ్చినేమోగా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఆ మాట? అప్పుడెందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రైతులు తీసుకుంటున్నారండి. ఇప్పుడు రైతుల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. ఆ రోజు అదే చేయవలసిందిగా, ఆ రోజు మొత్తం అంతా రాజీనామాలు చేయవలసిందిగా. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పిన మాటనే, మొత్తం రాజీనామాలు చేయండి, వెళ్దాము, ప్రత్యేక హోదా సాధించుకుందామని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒప్పించారు. మీకు ఇస్తున్నాం, మీకు చేస్తున్నాం, ప్రత్యేక వెహికల్ ఇస్తున్నాం, ప్యాకేజ్ ఇస్తున్నాం అనేక మాటలు చెప్పేసి రాష్ట్రపతి స్థాయిలో, ప్రధానమంత్రి స్థాయిలో వాళ్ళు మాట్లాడితే నమ్మకం ఏం చేశారు సార్? కొడతామంటే ఆశ, కొడతామంటే భయం ఎందుకుంటుంది సార్? ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకుందరు కానీ ప్రజలకు అది మంచి జరుగుతుంది. 1 minute అండి. ఎవరు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే సమస్య లేదు, రాసుకోండి. కాబట్టి ఈరోజు మీ టీవీ పరంగా చెప్తున్నాను. మేము ఎప్పుడో రాసుకున్నాం, మీరే ఊహల్లో తేలియాలుతుంటారు పొలిటీషియన్స్. లేదు, సుందరరామ శర్మ గారు తెలుసుకుంటారు తెలుగుదేశం పార్టీ. సుందరరామ శర్మ గారు ఏం తేల్చుకుంటారండి? ఇంకేం తేల్చుకుంటారు? తేల్చుకున్నప్పుడే తేల్చుకోకుండా ఇప్పుడేం తేల్చుకోవడానికి ఉంది? సుందరరామ శర్మ గారు ప్లీజ్. ఉన్న శివశంకర్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, కిరణ్ గారికి అందరికీ కూడా నమస్కారం. మీరు కరెక్ట్ గా ఇవాళ రైల్వే జోన్ విషయంలో ఇందాక శివశంకర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఆల్రెడీ రైల్వే జోన్ అనేది డిక్లేర్ అయిపోయింది. అక్కడ ఒక OSD కూడా నియమించడం జరిగిపోయింది. ఆయన DPR సమర్పించడం కూడా జరిగిపోయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ లో వీళ్ళు అడిగేటువంటి క్వశ్చన్లు, వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్లను పట్టుకుని ఇక్కడ పాపం మా శ్రీనివాస్ చౌదరి గారికి పర్వాలేదు, కానీ ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి మా చంద్రబాబు గారికి ఎంతసేపటికి కూడా ఏదో ఒకటి వాళ్ళ చేత అడిగించటం, దాన్ని తీసుకుని వచ్చి ఏదో ఈ రాష్ట్రంలో జరిగిపోతోంది అన్నట్టుగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే, వాళ్ళు రైల్వే జోన్ అనేటువంటిది డిక్లేర్ అయిపోయింది, 40 లక్షల బడ్జెట్ మాకు సరిపోదు అని చెప్పని రామ్మోహన్ నాయుడు గారు చాలా బాగా మాట్లాడాడు. మరి ఇంతకు ముందు 5 సంవత్సరాల పాటు కూడా ఆయన పార్లమెంట్కి ఉన్నాడుగా. అప్పుడు ₹1 బడ్జెట్ లో అలొకేట్ చేస్తే, లేదు ₹1 చేసినా చాలు, మీరు ఖర్చు పెడుతుంటే అవన్నీ అవుతుంటాయి అని చెప్పని చెప్పించారు ఆ రోజున చంద్రబాబు గారు అండ్ కంపెనీ. ఇవాళ వచ్చేసరికి 40 లక్షల. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ DPR ని యాక్సెప్ట్ చేసి మిగతా పనులు చెయ్యాలి అని చెప్పని ఇందాక శివశంకర్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఇవాళ మా ప్రభుత్వం చెప్తున్నా అదే. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికల్లా మీరన్నట్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఈ రైల్వే జోన్ విషయం కానివ్వండి, ప్రత్యేక తరగతి హోదా విషయం కానివ్వండి, బుందేల్ఖండ్ తరహాలో 50 కోట్ల చొప్పున మన శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వాటికి ఇచ్చేటువంటిది కానివ్వండి, లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి వాటికి ఇచ్చేటువంటిది కానివ్వండి, దుగ్గరాజపట్నం కానివ్వండి, వీటన్నిటికీ కూడా మనం ఒక ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎంతసేపటికి కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అని ఇందాక మీరు మీ యొక్క పాయింట్ లో కూడా ఒక మాట అన్నారు. నేను ఇవాళ ఏమని చెప్తున్నానంటే వర్మ గారు, దేర్ ఇస్ నో డౌట్, రాజకీయాల్లోకి వచ్చాక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని విమర్శించవచ్చు, కానీ ఎవరు విమర్శించాలి? ప్రతిపక్షంలో కూర్చున్నటువంటిది వాళ్ళు ఎవరు?
ఇన్నాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చి కొన్ని అధికారం కూడా ఎవరితో వచ్చారు? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి ఈ రాష్ట్రాన్ని విభజన చేసినాయి అని చెప్పనని, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి అని చెప్పనని, మళ్ళా దాంట్లో పాలు పంచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ తోటి కలిపి 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ప్రయాణం చేసి అక్కడికి వచ్చేసిన బాబు మోడీ జోడీ అని వెంకయ్య నాయుడు గారితో సహా మాట్లాడి ప్రత్యేక తరగతి హోదా వెంకయ్య నాయుడు గారు కాబట్టే జరిగింది ఆయన పుస్తకాలు వేసుకుని ఇవాటి రోజున వచ్చేసరికల్లా జగన్ గారికి 22 ఇచ్చినా ఏం చేయట్లే, 25 ఇచ్చినా ఏం చేయట్లే, 151 వచ్చినా చేయటం లేదని చెప్పంటే మీరే చెప్తున్నారుగా, ఇందాక మా శ్రీనివాస్ చౌదరి గారు కరెక్ట్ గా చెప్పారుగా, అక్కడ వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది అండి, అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చిందండి. ఇవాళ మాకు ఆ ప్రాబ్లం ఉంది, మీకు ఆ రోజున ఆ ప్రాబ్లం లేదు కదా. మీతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, మీతో ఎలియన్స్ పార్ట్నర్స్ అయితే మీరు వాళ్ళ మెడలు ఉంచడం చేత కాక దిగాలు పడిపోయింది. శర్మ గారు, వాళ్ళకి మెడలు వంచడం చేతకాకే కదా, మీరు మెడలు ఉంచుతారేమో అని మీకు ఇచ్చారు, మీరు ఎప్పుడు ఉంచుతారు వాళ్ళ మెడలో? వస్తున్నాను వర్మ గారు, కరెక్టే. నేను ఒక్క నిమిషంలో మీకు చెప్తాను మేము వంచుతున్నామా లేదా కూడా. ఒక్క సెకండ్ వర్మ. ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే, నేను మీరు కలిసి చేసిన తర్వాత ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు మీరు చెప్పండి. ఒక్కసారి మీరే చెప్తుంటారు గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తుంటారు. మరి ఆ రోజున ప్యాకేజీకి ఎవరిని అడిగి ఒప్పుకున్నారు? ఒప్పుకోబట్టే కదా ఇవాళ అది అటకెక్కిచ్చేశారు వాళ్ళు. ఇప్పుడు అది ఎక్కినటువంటి దాన్ని దింపాలి అని చెప్పంటే అక్కడ పూర్తి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం. రెండోది ఏమన్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పోయి రేపటి ఎన్నికల తర్వాత వెంటనే దశల వారీగా మీకు మేము మద్దతు ఇస్తాను అని చెప్పినటువంటి ఆయనతోటి ఇన్ని ప్రతిపక్షాలు కూడా పోయి భారతీయ జనతా పార్టీ తోటి చేరితే ఇవాళ జనసేన బీజేపీ తోటి కలిసి ఉన్నది, వాళ్ళు అఫీషియల్ గా కలిశారు, వాళ్ళతోటి మనం ఇబ్బంది పడక్కర్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కలిశారో చెప్పరు, వాళ్ళు ఎవరో మాకు ఆయనతో సంబంధం లేదంటారు. చెప్తాడు కాదండి, ఆ 3 కళాలా మీ కోరిక? ఆ 3 కలిస్తే 170 జగన్ గారికి వచ్చేది. ఆ 3 కలవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈసారి ఆ 3 కలిస్తే మాకు 170 వస్తాయి. మేము అదే మా కోరిక కూడా. కాకపోతే బీజేపీ వాళ్ళు ఈయన దగ్గరికి రానిచ్చేటట్లేరు. మరి ఈయన ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే సార్, రవికిరణ్ గారికి ఏమైనా తెలిసేమో, ఎందుకంటే ఆయన స్పోక్స్ పర్సన్ కాబట్టి రవికిరణ్ గారికి తెలిసి ఉంటది. మరి ముగ్గురు కలుస్తున్నారా లేదా? అందుకనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని దగ్గర అందుకనే వాళ్ళు చంద్రబాబు గారిని దగ్గర రానిట్లేదు. ఎందుకంటే జగన్ గారికి 170 వస్తే మేము ముగ్గురం కలిస్తే అని చెప్పని వాళ్ళు భయపడుతున్నారు. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్. వర్మ గారు వినపడుతుందండి? వినపడుతుందండి. వర్మ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ టైం వీక్షకులందరికీ శుభోదయం అండి. రైట్. రవికిరణ్ గారు, ఒక విషయం, డిబేట్ని అర్థవంతంగా చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అన్నది ఇంక మళ్ళీ మనం దాన్ని నెమరు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు, విజ్ఞులు మీరు. సో గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది అని చెప్పి ప్రజలు డైరెక్ట్గా ప్రజలు అనుకోండివే, వాళ్ళు ఎవరు స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు అన్న అంశం. ఇప్పుడు వస్తే ఇదే పరిస్థితి. రైట్, ఓకే. మీ విషయానికి వస్తే మీరు జనసేన 2024లో ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఒకసారి వాళ్ళకి ఇచ్చారు, ఒకసారి వీళ్ళకి ఇచ్చారు, ఇంకొకసారి మాకు ఇవ్వండి, అద్భుతమైన పాలన మేము ఇస్తామని మీరు ముందుకు సాగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని గౌరవించుకుంటూ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బీజేపీ వస్తే ఇది జరుగుతుందో లేదా జనసేన వస్తే ఇది జరుగుతుంది అనే అంశం ఉండాలి అంటే మీరు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిదీ కూడా ఏదో రకంగా నెగిటివ్ వైబ్రేషన్లే కనిపిస్తున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు. ఒకటి, ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వానికి అది చెడ్డపేరు తీసుకొచ్చింది. మీరు ఏమంటే అనుకోండి, మీరు ప్యాకేజీలు ఇచ్చారని ఎన్ని లెక్కలు చెప్పుకున్నా ప్రజల్లో మాత్రం అది ఉండిపోయింది. ఎందుకంటే సెంటిమెంట్లతో సంబంధించిన అంశాలు కాబట్టి ఇవి. నెక్స్ట్ రైల్వే జోన్ సంబంధించి అదే పరిస్థితి నెలకొని ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మన చిన్న వయసులో ఎలాంటి ఉద్యమాలతోటి ఆ ప్లాంట్ ఏర్పడిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లోని ఆ ప్లాంట్తో ముడిపడిన అంశాలు చాలామందికి ఉన్నాయి ఈరోజు కూడా. సో ఇలాంటి వాటి మీద అన్నిటి మీద మీరు ఒక చెయ్యి వేస్తున్నారు. అది ఈరోజు ఆందోళనలకో లేకపోతే వేరే రకంగా ఆవేదనలకో గురయ్యే పరిస్థితి నెలకొంటున్నది. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ ప్రభుత్వం స్టాండ్ ఏంటి? 2024లో ఏ అజెండాతో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ప్లీజ్. వర్మ గారు, ఈరోజు త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ గారు, వారితో పాటు 12 మంది యొక్క అంత్యక్రియలు జరుగుతున్నాయి. వారి సేవల్ని స్మరించుకుంటూ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నామండి. మనకు సామెత ఉంది వర్మ గారు, నిజం ఇంటి గడప దాటేలోపు అబద్ధం 4 ఊళ్ళు తిరిగి వస్తున్నాను. అదే జరుగుతుంది రాష్ట్రంలో. అదిగో తోక అంటే ఇదిగో పులి అని అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా
అసలు తెలుసు వాళ్ళకి తెలిసినా చెప్పే ప్రయత్నం చేయకుండా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకొని తప్పుడు సమాచారం చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే డిసెంబర్ 8, 2021 నిన్నగాక మొన్న పార్లమెంట్ లో అజయ్ నిషాద్ గారు, ఎవరైనా బీహార్ ఎంపీ గారు అడిగిన లేఖ వర్మ గారు, మీరు చూడాలి ఇది లేఖ. దీనిలో లోక్సభలో వారు అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న, మిత్రులు పెద్దలు శివశంకర్ గారు సగం చెప్పేశారు, ఇంకో సగం నేను చెప్తాను. ఫస్ట్ ప్రశ్న, రైల్వే జోన్స్, ద డీటెయిల్స్ ఆఫ్ ది రైల్వే జోన్స్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ. ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ, ఇప్పుడు దేశంలో నిర్వహిస్తబడుతున్నటువంటి రన్నింగ్ లో ఉన్నటువంటి రైల్వే జోన్స్ ఏంటి? ఏ ప్రశ్న. దానికి సమాధానంగా ఇప్పుడుకి ఆపరేటింగ్ అవుతుంది 17 జోన్లు అని చెప్పి టేబుల్ ఇచ్చారు కేంద్ర మంత్రి గారు, రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు. సెకండ్ ప్రశ్న, వెదర్ ద గవర్నమెంట్ ప్రపోజ్ టు శాంక్షన్ మోర్ రైల్వే జోన్స్ ఆన్ ద డిమాండ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కనుక భవిష్యత్తులో ఇంకేమన్నా డిమాండ్ చేస్తే మీరు కొత్త రైల్వే జోన్స్ ఇస్తారా అని అడిగితే నో సార్. ఇది దీంట్లో. అలాగే మూడో ప్రశ్న, ఈ యొక్క రైల్వే జోన్స్ యొక్క పెర్ఫార్మెన్స్, ప్రాఫిటబిలిటీ ఏ రకంగా చేస్తారంటే దానికి ఇంకో సమాధానం చెప్పారు. ఇది జరిగింది. మనకి రైల్వే జోను ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిపోయి బడ్జెటరీ ఎలకేషన్స్ కూడా చేసేసారు. ఆ విషయం ఇదే సభలో రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు ఇద్దరు కలిసి డిసెంబర్ 1, 2021 ఇదే పార్లమెంట్ సెషన్స్ లో లోక్సభలో అడిగారు ప్రశ్న. ఏంటి? విశాఖ రైల్వే జోన్ యొక్క స్టేటస్ ఏంటి? ఆఫీస్ ఆఫ్ స్పెషల్ డ్యూటీని నియమించారా? నియమిస్తే వారు డిపిఆర్ సమర్పించారా? సమర్పిస్తే ఏ రోజు సమర్పించారు? సమర్పించిన తర్వాత మీరు బడ్జెట్ అలొకేషన్ చేశారా అని చెప్పి ఈ ప్రశ్న సౌత్ కోస్టల్ జోన్ గురించి, రైల్వే జోన్ గురించి అడిగితే డిసెంబర్ 1వ తారీఖే అదే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు సమాధానం చెప్పారు. ఎస్, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ ఫర్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ వాజ్ పోస్టెడ్ ఆన్ 8/3/2019 అండ్ డిపిఆర్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ బై హిమ్ ఆన్ 26/8/2019. అంటే ఆగస్టు 26, 2019 డిపిఆర్ సబ్మిట్ చేశారు. అలాగే అంబ్రెల్లా వర్క్ టైటిల్ క్రియేషన్ ఆఫ్ న్యూ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ and new Raigad division of East Coast Railway has been included in budget 2020-21 at the estimated cost of 170 crores. అంటే 2020-21 బడ్జెట్ లోనే దీని యొక్క క్రియేషన్ కోసం 170 కోట్లు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే 2020-21లో 21-22లో 40 లక్షలు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఇంకో ప్రశ్న, ఎప్పటిలోపు పూర్తి చేస్తారో అడిగారు. నో టైం ఫ్రేమ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అని చెప్పి అన్నారు. టు ఆపరేషనలైజ్ దిస్ న్యూ జోన్. ఇప్పుడు ఇది ఇంకా ఆపరేషన్ కాలేదు. ఈ రెండు అదేలేండి, కాదు ఒకటి హామీ ఇచ్చిన తర్వాత జోన్ విభజన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒక ఆఫీస్ని కూడా మీరే నియమించారు అంటున్నారు. అసలు పనే మొదలు పెట్టకపోతే ఎప్పటికి అవుతుందని అనుకోవాలండి? పోలవరం ప్రాజెక్ట్ లాగా ఇదిగో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అనుకోవాలా? ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు మీకు ఫిక్స్ చేస్తున్నారు. కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైల్వే జోన్ లేదు, లెగిసిపోయింది, కరిగిపోయింది, కారిపోయింది, ఈ స్టేట్మెంట్ అది తప్పని చెప్తున్నాను. ముందు అక్కడ మనం ఓకే సరే, పోనీ ఎప్పుడు అవుతుంది? వర్మ గారు ఒకసారి నిన్న లోక్సభలో వైసీపీ అనకాపల్లి ఎంపీ గారు సత్యవతి గారు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు రైల్వే జోన్ కేటాయించారు, ధన్యవాదాలు, డబ్బులు కూడా కేటాయించారు, త్వరితగతిన పనులు చేయండి అని చెప్పి ఆవిడ కూడా చెప్పారు. ఇప్పుడు మీరు చూపించినటువంటి రామ్మోహన్ నాయుడు గారి క్లిప్పింగ్ కూడా అదే చెప్పారు. ఆయన ఏమన్నారు? నేను ఇటీవల అడిగాను, ఆయన అడిగింది ఇదే, ఆ ఇటీవల అడిగాను మీరు చెప్పారని చెప్పి అది దీని గురించి ఆయన అడుగుతున్నారు. ఎప్పుడులో కంప్లీట్ చేస్తారు? ఎప్పుడులో కంప్లీట్ చేస్తారని సెకండ్ ప్రశ్న. మొదటి ప్రశ్న, రైల్వే జోన్ ఎక్కడికి పోలేదు, ఎక్కడికి కరిగిపోలేదు, ఇట్ ఈస్ ఆన్. ఏది ఒక్క విషయం కరెక్టే, మీరు చెప్పింది కరెక్టేనండి. ఏది ఎప్పుడు ఎక్కడ కరిగిపోదు. ప్రత్యేక హోదా అన్నది కరిగిపోదు, ప్యాకేజీలు కరిగిపోవు, స్టీల్ ప్లాంట్ కరిగిపోదు, అన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఎప్పటికీ కార్యరూపం దాల్స్తుంది, అది కదా ప్రజల ప్రశ్న. అది నెరవేరినప్పుడు కదా ఆనందం. మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్తుంది, దయచేసి తప్పుడు సమాచారం కొన్ని పేపర్లు రాసేసి మీద పడేస్తున్నారు, దయచేసి నమ్మి బాధపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడులో కంప్లీట్ చేస్తారన్న దాని మీద గత
పార్లమెంట్ సెషన్ లో కూడా ఇదే మన ఎంపీ గారు అడిగితే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు సమాధానం. ఇప్పుడు కరోనా నేపథ్యంలో సంవత్సరంన్నరగా రైల్వేలే తిరగట్లేదు, రైల్వేలన్నీ ఎక్కడ స్టేషన్లు అక్కడ ఉండిపోయినాయి. ఈ యొక్క పరిస్థితి చక్కబెట్టాక దాన్ని స్పీడప్ చేసే పరిస్థితి ఉంటది, కొంత సమయం పడుతుందని కూడా చెప్పారు గత సెషన్ లోనే. ఇప్పుడు మనకి దురదృష్టం అండి, ఇది కరెక్ట్ గా వచ్చిన టైంలోనే కరోనా కూడా వచ్చింది. కరోనా రావటం వల్ల ఈ యొక్క పట్టాలు ఎక్కే ప్రక్రియ, అసలు రైల్వే ట్రాక్ మీద ట్రైన్ ఎక్కడ వస్తే ఈ గత 4-5 రోజుల్లోనే కదా ఒక ట్రైన్ తిరుగుతుంది, మొన్నటి వరకు ట్రైన్లు ఎక్కడ తిరిగాయి అసలు. సో ఇదంతా కొంత సమయం పడుతుంది. దీనిలోపే ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు రవికిరణ్ గారు ఒక చిత్తశుద్ధి కాదండి, పక్కన పెట్టేసి బీహార్ ఎంపీ అడిగిన ప్రశ్నకి ఏదేదో చిలవల పనులు చేసుకొని ప్రజలు రవికిరణ్ గారు ఒక్క విషయం అండి, మీకు చిత్తశుద్ధి ఉండి నిజంగానే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే గుడ్, ప్రజల్లో మీకు మంచి విశ్వాసం ఉంటుంది, అది మీకే మంచిది. చేస్తారా చెయ్యరా ఎప్పుడు చేస్తారని. కానీ కొన్ని అంశాలు గతం నుంచి మనం చూస్తే ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు, పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. ఇది కూడా అంతేనేమో అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పులేదు కదా ప్రజలు. వర్మ గారు ఇంకో ప్రశ్న, ఇప్పుడు ఏ పార్టీ టీడీపీ వైసీపీ అడగినా అడగపోయినా మేము మా కమిట్మెంట్ తో పని చేసుకెళ్తున్నాం. మీకు ఒక్కొక్కటిగా నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఒక్కొక్కటిగా నేను సమాధానం చెప్తాను ప్లీజ్. ఇది విభజన చట్టం చూపిస్తాను. ఈ విభజన చట్టం, ఈ చట్టంలో షెడ్యూల్ 13th షెడ్యూల్ లో ఉంది ఏంటిది, దుగ్గరాజపట్నం పోర్టు. ఇప్పుడు ఇందాక అడుగుతున్నారు దుగ్గరాజపట్నం పోర్టు ఏది అని. దుగ్గరాజపట్నం పోర్టు చెన్నై పోర్టుకి 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీని ఫీజిబిలిటీ కాదు, దీని బదులు ఇంకో పోర్టు చెప్పండి అని చెప్పి కేంద్రం అనేక మార్లు గత ప్రభుత్వ హయాంలోనే అడిగారు. ఉదాహరణకి జీవీఎల్ నరసింహారావు గారు 8/3/2021 దుగ్గరాజపట్నం పోర్టు గురించి ప్రశ్న అడిగితే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, the communication was sent to the state government of Andhra Pradesh on 5/3/2018 and 5/4/2018 and 24/4/2020 to suggest an alternative port. దుగ్గరాజపట్నం ఫీజిబిలిటీ కాదు కాబట్టి ఇంకో పోర్ట్ సజెస్ట్ చేయమన్నాం, వాళ్ళు స్పందించలేదు. ఈ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ డేటెడ్ 29/8/2019 అంటే ఆగస్ట్ 2020 అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దుగ్గరాజపట్నం పోర్టు బదులు రామాయపట్నం పోర్టుని మీరు టేకప్ చేయండి అని చెప్పేసి మాకు లేఖ రాశారు, దాన్ని మేము టేకప్ చేస్తున్నాం అన్నారు. అయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 27/4/2029 జీవో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, జీవో నెంబర్ 16 ఈ రామాయపట్నం పోర్ట్ ని కేంద్ర ప్రభుత్వాన్ని మేజర్ పోర్ట్ గా చేసుకోమని చెప్పి ఒక పక్కన, ఇంకో పక్కన నామినల్ తిరగకుండా దాన్ని మైనర్ పోర్ట్ గా మార్చేసి ఈ పోర్టు యొక్క నిర్మాణం అరవిందో రియాలిటీ ఏదైతే వాళ్ళు A3 కంపెనీకి అరవిందో రియాలిటీకి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మేజర్ పోర్ట్ లో నిర్మాణం చేస్తుంది కానీ మైనర్ పోర్టులు కాదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇదే చెప్పింది, రామయ్య పోర్టు కడదాం అనుకుంటే వాళ్ళు మైనర్ పోర్టుగా మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేశారు, ఇదిగో జీవో ఇచ్చేశారు, వేరే పోర్టు ఏమంటే ఇప్పుడు ఇవ్వలేదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మచిలీపట్నం పోర్టు ఎవరికి ఇచ్చిందంటే దాన్ని మేజర్ పోర్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా, దాన్ని కూడా మైనర్ పోర్టు చేసి మళ్ళీ అరవిందో రియాలిటీ ఎవరు తెలుసు, A3 వాళ్ళ యొక్క ఈ సిబిఐ ఈడీ కేసులో ఉన్నటువంటి A3 మనిషి. అలాగే శ్రీకాకుళం పోర్టు వాళ్ళకి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వానికి మేజర్ పోర్టు చేసి ఒక్క పోర్టు కూడా ఇవ్వలేదు. దానికే సమాధానం చెప్తారు, దాని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం ఎలా చేస్తుంది. మరో విషయం, వెనుకబడిన జిల్లాలకి మీరు డబ్బులు కేటాయించాలి కదా, నిధులు కేటాయించి ఎంతవరకు వచ్చింది, బుందేలకి తర్వాత ప్యాకేజ్ అన్నారు. ఇదిగోని చెప్తాను, గల్లా జయదేవ్ గారు నవంబర్ 29, 2021 అంటే మొన్న ఈ పార్లమెంట్ సెషన్ లో అడిగారు, వెనుకబడి జిల్లాలకి మీరు ఎంత కేటాయించారంటే దాని మంత్రి గారు పంకజ్ చౌదరి గారు సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు ప్రతి జిల్లాకి 250 కోట్లు చొప్పున 1750 కోట్లు కేటాయించాము, ఇచ్చేస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన యూసీలు కేవలం 1049 కోట్ల 34 లక్షలకు మాత్రమే వచ్చాయి. మిగతా 700 కోట్ల చిల్లరకు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎవరు తప్పండి వర్మ గారు, ఇది ఎవరు తప్పిది. అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది, రవికిరణ్ గారు వస్తారు, మళ్ళీ వస్తాను, ఇంకా డిబేట్ కంటిన్యూ చేద్దాం. శివశంకర్ గారు, నేను అంటుంది ఏంటంటే నేను చెప్తుంది ఒకటే సార్, కేంద్రం ఏ ఒక్కటి తూచా తప్పకుండా చేస్తున్నారు, ఇక్కడ మాత్రం విష ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు కానీ సమాచారం చెప్పనివ్వట్లేదు. అలాగే వాళ్ళ రాజకీయం కోసం ఈ యొక్క ప్రయత్నం చేస్తారు కానీ ప్రజల గురించి స్పష్టంగా పనిచేస్తున్న ప్రభుత్వాలు టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఏమి చేయట్లేదు. ప్రత్యామ్నాయం మీరే అంటారు. మేము చేస్తుంది కనబడుతుంది కదా, మేము చేస్తుంది మీరు చూడండి. ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేశాం, నేషనల్ హైవే గతంలో 2014 ముందు 4000 కిలోమీటర్లు ఉంటే ఈ రోజు 8000 పైచీలకు. ఈ రోజు నితిన్ గడ్కరీ గారు రాష్ట్రానికి వస్తున్నారు, ఏదైతే విజయవాడ ఫ్లైఓవర్లు కంప్లీట్ చేశారు, జాతికి ఇస్తున్నారు.
మరో 2 విజయవాడకి రింగ్ రోడ్లు అయ్యేవాళ్ళు, రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు 2,500 కోట్ల రూపాయలతో మరి వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఇంకో కొత్త దానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. Right, okay, okay. ఎన్ని అభివృద్ధి Okay, okay, one చేసేవాళ్ళు? minute. ఎలక్ట్రిఫికేషన్ రైల్వేలు, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, డబ్లింగ్ లైన్లు ఎన్ని అవుతున్నాయండి? ఏం చేస్తున్న వర్క్ కనపడుతుంది. వాళ్ళు చేసిన ఏం చేస్తారు చూపించండి. కనీసం నిన్న కాక మొన్న పార్లమెంట్ లో చెప్పారు, ప్రభుత్వ పాఠశాలలో ఏపీలో ఉన్నటువంటి 35 ప్రభుత్వ పాఠశాలలో 11,000 పాఠశాలలో టాయిలెట్లు కూడా లేవు. కనీసం చేతులు కడుక్కుంటాకి 20,000 పాఠశాలలో చేతులు కడుక్కునే ఫెసిలిటీస్ కూడా లేవన్నారు. దానికి సిగ్గుపడాలి ఈ 2 ప్రభుత్వాలు. వీళ్ళేం చేశారు 7.5 సంవత్సరాలు. సుందరరామ్ శర్మ గారు ఉన్నారమ్మా? రైట్, ఓకే, ఆయన తీసుకోండి. శివశంకర్ గారు, ఇది మీ పొత్తులో భాగంగా ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి మొత్తం చిట్టా అంతా చెప్తున్నారు. మాదేమీ తప్పు లేదు, కావాలని చెప్పి మా మీద బురద జల్లుతున్నారు, విష ప్రచారాలు చేస్తున్నారు. మేము చాలా ఆనెస్ట్గా ఉన్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అదంతా కూడా ఇస్తామని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సినవన్నీ కూడా పూర్తి స్థాయిలో రవికిరణ్ గారు చెప్పినట్లుగా నిజంగా వస్తున్నాయా? శివశంకర్ గారు, పొత్తు అన్నది కాసేపు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మీరు ఓపెన్గా మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు వర్మ గారు, నేనేమంటానంటే ఇది ఫెడరల్ కాన్స్టిట్యూషన్. కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు 42% రీసెంట్ ఫైనాన్షియల్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఏవైతే ఉంటాయో కేంద్ర పథకాలు ఉంటాయి, కేంద్రం ఇచ్చిన హామీలు ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రక్రియని వేగవంతం చేయించవలసిన బాధ్యత 25 మంది ఎంపీల మీద ఉంటుంది. ఢిల్లీలో ఏం చేస్తున్నారు? నా ప్రధానమైన ప్రశ్న అది. ఇప్పుడు వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, కానీ రాష్ట్ర అభివృద్ధిలో వీళ్ళ పాత్ర పోషించటం లేదు. ఇదే తమిళనాడు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వేరే రాష్ట్రాలు తీసుకోండి. అక్కడ ఎంపీలు వాళ్ళకి రావాల్సిన నిధుల విషయంలో కానీ, స్కీమ్స్ విషయంలో కానీ, లేదు అంటే ఏ పథకాలైనా వేగవంతం చేసే విషయంలో కానీ వాళ్ళు చాలా చక్కగా తీసుకుంటారు. ఆ రాష్ట్రానికి రావాల్సింది అదే కోణం మన ఎంపీలకి ఎందుకు లేదు? నిన్న జరిగినటువంటి దాంట్లో మీకు క్లారిటీ ఇస్తాను వర్మ గారు. సత్యవతి గారు ఏమన్నారు? ధన్యవాదాలు చెప్పారు కేంద్రాన్ని. రామ్మోహన్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ వైరుధ్యం ఎందుకు వస్తుంది? ఇద్దరు ఎంపీలే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లే. ఈ వైరుధ్యం ఎందుకు వస్తుంది అంటే ప్రతిదీ రాజకీయం. ఈ రాజకీయంతోని ఎలాగైనా సరే ఒక బాణం విసిరామనుకోండి, అది తగిలితే మనకు గెయిన్ వస్తుంది, లేదంటే ఆ బాణం అక్కడ పడిపోద్ది. ఈ రకమైన ఆలోచనలతోనే వెళ్తున్నారు తప్ప పొలిటికల్ గెయిన్ అండ్ పొలిటికల్ విష్ తప్ప రాష్ట్ర అభివృద్ధి అయితే ఎవ్వరికి పట్టడం లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నేను చెప్తున్నాను. అసలు అక్కడ డిపిఆర్ ఎందుకు ఆమోదించలేదు ఇంతవరకు? అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా? నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రక్రియ ఏమిటి అని ప్రశ్న అడగడం మానేసి 40 లక్షలు అలాట్ చేశారు. ఇది చాలా అన్యాయం. పొలిటికల్ స్పీచ్ ఏమిటండి 0 అవర్లో, క్వశ్చన్ అవర్లో? అంటే ఇప్పుడు ఇలాగ మాట్లాడితే ఇక నా మీద పడతారు శ్రీనివాస్ చౌదరి గారు. అది కాదు నేను అంటుంది. డిపిఆర్ 18 నెలలు అయినా ఆమోదించకపోవడానికి గల కారణాలు ఏమిటి అని అడగాలి ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాడైనా సరే. 18 నెలలు ఎందుకు? అక్కడ బ్యూరోక్రసీ. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని వాళ్ళ మీద పడే కంటే అక్కడ బ్యూరోక్రసీ చేసే డిలేని ప్రభుత్వాలకు కానీ లేదు పార్టీ నాయకులకు ఎందుకు ఆపాదిస్తారు? ఎవరు ఆ డిలే చేస్తున్నారు? ఢిల్లీలో ఉన్న ఎంపీలు ఆ రైల్ భవన్కి ఎందుకు వెళ్ళలేదు ఈ మధ్యకాలంలో? వెళ్ళి డిపిఆర్ పరిస్థితి ఎంతకు వచ్చింది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందా లేదా ఫైలు ఫాలోఅప్ చేయరా? మీ పౌర ప్రాజెక్టులు, మీ వ్యాపారాలు ఫాలోఅప్ చేసుకుంటారా? ప్రజలకు సంబంధించిన విషయాలు మీరు ఫాలోఅప్ చేయరు. మీరు దేనికి ఉన్నారు అక్కడ? ప్రజాప్రతినిధులకి సరైన అవగాహన లేక వ్యాపార సంబంధాలు ఎక్కువైపోయి
ప్రజలు నష్టపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నష్టపోతున్నారు. వర్మ గారు, ఐఎమ్ టెల్లింగ్ విత్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, మీ వ్యాపారాలు, మీ ఆస్తులు పెంచుకోవడానికి ఉన్న శ్రద్ధ, ప్రజల ఆకాంక్షలు, ప్రజల తాలూకు సమస్యల మీద ఏ ఎంపీలకి ఏ ఎమ్మెల్యేలకి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. గత 2 ప్రభుత్వం ఎప్పటి నుంచో లేదు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికే రాజకీయాలకు వస్తున్నారు, ప్రజలు మోసపోతున్నారు. నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ప్రజాస్వామ్యము రోడ్డున పడింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు నేను చెప్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. గమనించి ఎవరైతే ప్రజా రక్షకులుగా ఉంటారో, సంరక్షకులుగా ఉంటారో, ప్రజా సమస్యలే పరమావధిగా ఉంటారో ఆ పార్టీ వాళ్ళని ఆ నాయకుల్ని, అది ఏ పార్టీ అవనివ్వండి, ఆ నాయకుల్ని గెలిపించే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పునరేకీకరణ జరగాలి. ప్రజల ఆలోచన మారాలి. వాళ్ళు ఏ పార్టీ అవనివ్వండి. ఈరోజు ఏ పార్టీలోనైనా సరే గతంలో ఇండిపెండెంట్ గేసినా గెలిచేవాడు. ఎందుకు అంటే ప్రజల కోసం ఆయన నిలబడే వ్యక్తి అని చెప్పి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కాదు సార్, సుగాల్డ్ మీరు చెప్పిన ఈ రాజకీయ నేతలు ఓటర్ మైండ్ సెట్ ని ఎప్పుడో మార్చేశారుగా. ఇప్పుడు ఆ రకంగా ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళని గెలిపిస్తాను, ఒక మంచి ఉన్నత భావాలు ఉన్న వాళ్ళని గెలిపిస్తారన్న పరిస్థితి ఉందా ఈ రోజు? అందుకే నేను ఏమంటానంటే ఈ రాజకీయ ప్రక్షాళనకి నాంది పలకవలసిన వాళ్ళు ఎవరో కాదు, రాజకీయ పార్టీ వాళ్ళు కాదు, ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి. ప్రజలే దీన్ని ఆలోచన చేయాలి. ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. నీ డబ్బుతో కాదురా, ఇక్కడ మా ఓటు అన్నది వజ్రాయుధం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం, దీనితో నీకు బుద్ధి చెబుతాం. మీ 2 ప్రభుత్వాలు మీలో మీరు అచ్చికి మమ్మల్ని నాశనం చేస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని సాగనంపుతామని చెప్పేసి ప్రజలే ఈ విప్లవానికి, ఈ ప్రజా విప్లవానికి నాంది పలకాలనేది నా ఉద్దేశం. టీడీపీ బీజేపీ అధికారంలో నాకు అర్థం. 2 శ్రీనివాస్ చౌదరి గారు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అర్థం కాలేదు. శ్రీనివాస్ చౌదరి వర్మ గారు 2 ప్రభుత్వాలు అంటున్నారు. నాకు అర్థం కాల, ఏ ప్రభుత్వం? బీజేపీయా? రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడితే ఆవు కథలాగా అటువైపు ఎందుకు వెళ్తారు శ్రీనివాస్ చౌదరి గారు? వర్మ గారు, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మీరే ఇందాక అన్నారు 7.5 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం లేదని, అందులో 5 సంవత్సరాలు మీ వాటా ఉంది కదా. అది మరి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామండి, లెక్కలు చెప్తారు మీకు. మీరు ఇందాక అన్నారు 2,15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, అమరావతిని కట్టాం. మరి 5 సంవత్సరాలు ఇవ్వలేదని నష్టపోయిందని అంటున్నారు మీరు. మళ్ళీ అడ్డు చెప్పడానికి ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు పక్కన పెట్టండి, ఓట్ల కోసం రాజకీయాలు పక్కన పెట్టండి, అఖిలపక్ష మీటింగ్ ఏమని చెప్పండి, మీ మిత్రపక్షం చొక్కా పట్టుకోండి. 35 లక్షల కోట్లు మీరు ఎన్నిసార్లు వేశారండి? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఏం మాట్లాడతారు మీరు? 40 లక్షలు చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రభుత్వం వాళ్ళు అడగరు, ఎందుకంటే వాళ్ళు ఎంపీలు, వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ కాపాడు కోసం ఉన్నారు. మీరు అడిగితే మిత్రపక్ష సభ్యులు అడగండి, అడిగి తీసుకురండి, స్వాగతిస్తాం. మేము కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 5 లక్షల ఫ్యాక్టరీలు మూసేసేయని వాళ్ళే చెప్పారు లెక్కల పార్లమెంట్ లో. ఈ రోజు రాష్ట్రం వైజాగ్ జోన్ లేకపోతే ఎంత నష్టపోతుందని విషయపైన అందరూ మాట్లాడుతున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు తమిళనాడులో జల్లికట్టు ఎలా ఓపెన్ చేసుకోగలిగారండి, ఢిల్లీ రైతులు ఎలా వలసగలిగారండి, అది ఆలోచనగా తీసుకొని అందరూ అఖిలపక్ష కమిటీ చేస్తే సీఎం గారు వేయగలిగితే ఖచ్చితంగా వచ్చి తీరుతారు. వాళ్ళు ఏరు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు చాలా ఉన్నాయి. మీరు అన్నారు అందంగా ఉపన్యాసం చెప్పారు చేయరని. 40 లక్షల రూపాయలు పార్లమెంట్ లో ఇస్తే బిల్డింగ్ కట్టగలరా, టాయిలెట్ కట్టగలరా? శ్రీనివాస్ గారు, ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలను కానీ అఖిలపక్ష మీటింగ్లు పెట్టడమో, ప్రతిపక్షాన్ని కూర్చుండి పెట్టి ఏ రకంగా రాష్ట్ర కోసం ముందుకు వెళ్దాం అన్నది ఆలోచన ఎవరికీ లేదు కదండి. గతంలో మీరు ఏమైనా అఖిలపక్షం ఏర్పాటు చేశారా? ప్రతిపక్షాన్ని కలుపుకుంటూ వెళ్ళారా? ఇప్పుడు వాళ్ళు కక్ష కూడా అదే కదా. నువ్వు ఆ రోజు చేసేవా, నేను ఎందుకు చేస్తాను అంటే ఆ రోజు మీరు చేయకూడదు, ఈ రోజు ఇల్లు చేయకూడదు. ఎవరిని సమర్థించడం కాదు. వర్మ గారు నేను ఖచ్చితంగా చెప్తున్నా, మేము కొన్ని తప్పులు చేస్తే ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఇప్పుడు అదే అంటున్నాను, ఆ రోజు మీరు తప్పు చేశారు, ఆ రోజు నువ్వు చేసావు కదా, ఆ రోజు నువ్వు తిట్టావు, ఈ రోజు నేను చెప్తాను. జనసేన నాయకులు ఇది మిత్రపక్షంగా ఉన్నారు, అడగండి. ఆంధ్ర రాష్ట్రం ఏం ద్రోహం చేసిందని అడగండి.
ఏ మిత్రపక్షాలు మీరు అడగలేరా? మీరు కనీసం ఏం కలిసి ఏం రాజకీయ చేయాలి? వేదికనే అయ్యా పట్టించుకోలేకపోయినారు మీరు. మీరేమో మీ దగ్గర జోస్యం చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేమేం చేయాలో మేము చేస్తాం. మీకు హ్యాట్సాప్ చెప్తాం. మేము అంతేగాని నిలబడండి మీరు ముందర. జోస్యం చెప్పక్కర్లా. మీ వెనకాల మేము వస్తాం మీ పని మీరు కావాలంటే. తిన్నగా- మీ- మీరు మీ పని దద్దరిస్తాం మీరు కావాలంటే. తిన్నగా అఖిల పక్షాలు మీరు కూర్చోబెట్టండి, మేము కూడా పిలుస్తాం కావాలంటే. ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర పౌరుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే సంతోషం సార్. రాజకీయ రంగం ఇప్పుడు పొత్తులు చేయొద్దండి. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, మా తాత నేతలు లాగినారు, బాబూతులు వాసన చూడండి, నేను ఒప్పనే చెప్పదలుచుకోవాలా. ఈ ప్రభుత్వానికి మెజార్టీ ఇస్తే ఏమి చేస్తా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పాలు చేస్తుందా? రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటే 6.5 లక్షల కోట్లు అప్పులు చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పాలి, మేము అడగాలి. వీళ్ళు అడగలేరు, వీరు రారు. నేను అందుకే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ గంటాపదంగా చెప్తున్నా, ఈ రాష్ట్రానికి ఏవి రావు, నీరు. మేము అధికారంలోకి వస్తే చేస్తాం. మేము అధికారం ఏందండి, రాష్ట్ర ప్రజలు ఏమైనా ద్రోహాలు చేశారు మేమని చెప్పండి. ఏం తప్పు చేశారు మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? మాకెందుకు ఈ శిక్ష వేస్తారు మీరు? మిత్రపక్షం శత్రుపక్షం మాకు అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలోకి వేదిక రావాలి. ఖచ్చితంగా పోరాడితే సమస్య పరిష్కారం కాదు. వైజాగ్ జోన్ కాదు కదా, ఉక్కు ఫ్యాక్టరీ కాదు కదా, అమరావతి కాదు కదా, పోలవరం కాదు కదా, ఏ ఉద్యోగాలు కాదు, లెక్కలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఏవి రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు? ఎందుకంటే మేము వస్తే చేస్తామని చెప్పే వాదన వాళ్ళది. ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగిన సెస్సుల ద్వారా రాష్ట్రానికి వస్తున్నాయి, పెట్రోల్ సెస్సుల ద్వారా వస్తున్నాయి. వీళ్ళు అడగరు, వాళ్ళు చేయరు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అని మీరు అంటే ఏం చేయాలి? మేము అడగాలి, వాళ్ళు అడగాలి. మేము ఎంపీల్ని ఢిల్లీలో ఏం చేస్తున్నారు? మాకున్న 2 ఎంపీలు 3 ఎంపీలు అడుగుతున్నారు. 40 లక్షల రూపాయలు బిల్డింగ్ కట్టుకోవడం కూడా పనికిరాదయ్యా, 170 కోట్లు రైల్వే జోన్కి కేటాయించారు, అది ఇవ్వండి మాకు అని చెప్తున్నాం. అదేవ్వకుండా 40 లక్షలు ఇచ్చాం, 30 లక్షలు ఇచ్చి ఎందుకు సార్ బిచ్చు? మాకు ఆంధ్ర రాష్ట్రానికి బిచ్చు వేస్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బిచ్చు వేసుకుని బిచ్చాట చేస్తున్నారా? పక్క రాష్ట్రంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుక్కు తింటున్నారు, ఢిల్లీలో బిచ్చు వెతుకుంటారు అన్నారు. నిజం చేస్తారు మీరు చెప్పండి. ఇంతకన్నా అవమానం ఏముంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? అది నా బాధ, అది నా ఆవేదన. ఈరోజు యూనివర్సిటీలు ఇచ్చాం, ఐషార్ ఇచ్చాం, IIIT ఇచ్చాం, పెట్రోల్ కెమికల్స్ ఇచ్చాం, అదే అనేక యూనివర్సిటీ పర్మిషన్, గిరిజన యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చారు. ఎందుకో వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఎంతవరకు బిల్డింగ్లు అందుబాటులోనే ఉన్నాయి. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయండి? ఏ ఫ్యాక్టరీ వచ్చిందండి? ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఏం చేయాలి చెప్పండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల పౌరుడిగా ఆంధ్రపడుతున్నాను. ఆ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఆంధ్ర రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాను నేను. వీలైతే అందుకు కలవండి, ఏకంగా నిలబడండి, ఐక్యంగా పోరాడదాం, సాధించుకొని వద్దాం. రైట్. కొంచెం మంచినీళ్ళు తాగండి. సుందరరామ శర్మ గారు. మంచినీళ్ళు ఎందుకయ్యా కిరణ్? నాకు చెప్తున్నాను, మీరు చేయాల్సింది చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు, మా శ్రీనివాస్ చౌదరి గారు పడిన ఆవేదన, ఆవేశం, ఆక్రోశం అంతా కూడా ఒక నిమిషం మా చంద్రబాబు గారు పడినట్టుంటే, లేదా ఇప్పటికైనా పడితే ఈ రాష్ట్రానికి కాస్త మంచి జరుగుతుంది. నిజంగానే ఆయన పాపం చాలా ఆవేశపడుతున్నారు, కానీ వాళ్ళ నాయకుడికి లేదది. ఆయన ఎంతసేపటికి ఆయనకి లేదనే కదా ప్రతిపక్షంలో ఉన్నారు కదండి. ఎప్పుడు కూడా మీరు అదే మాట చెప్తుంటారు. ఆయనకి లేదు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారండి. ఇప్పుడు మీకు ఇచ్చారు కదా, మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇంకా గతాన్ని వదిలేడు, దయచేసి ఈ రాజకీయ ప్రసంగాలు ఆపండి ప్లీజ్. ఆపేయండి, అది ఆపండి. మీరు ఇప్పుడు పదవుల్లో ఉన్నారు, పవర్ లో ఉన్నారు, ఇంకా 2 సంవత్సరాలు పైబడి మీకు అవకాశం ఉంది. మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారో అది చెప్పండి ప్లీజ్. వర్మ గారు, మీరు రాజకీయ ప్రసంగం కాదు ఇప్పుడు. పోనీ ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడని చెప్పని కాసేపు పోయి ఆ తెలంగాణ హైదరాబాద్ లోనే కూర్చుంటున్నాడంటే కూర్చోట్లేదు కదా. మధ్యలో వచ్చేటువంటివన్నీ శర్మ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయనకి ఓట్లు వేయలేదు, సీట్లు లేవు, ఏదో తక్కువలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో లేదు అది ప్రజలు చూసుకుంటారు. ఈ రోజు మీరు పవర్ లో ఉన్నారు కాబట్టి మీరేం చేస్తున్నారు చెప్పండి ప్లీజ్. వర్మ గారు ఒక్క నిమిషం, వర్మ గారు ఇప్పుడు ఈ మాట నేను చెప్పేందుకు ఒక్క సెకండ్ వర్మ గారు ప్లీజ్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన వచ్చేసేసి ఇప్పుడు ఇందాక మా మిత్రుడు కిరణ్ గారు చెప్పినట్టు ఆ మీడియా, ఇందాక రైల్వే జోన్ విషయంలో శివశంకర్ గారు, కిరణ్ గారు, నేను ఒకటే దృక్పథంతో ఉన్నాం. కానీ మీడియా ఏం చెప్పింది? కిరణ్ గారు ఇందాక చెప్పినట్టు రైల్వే జోన్ రావట్లేదు, అయిపోయింది, అటకెక్కేసింది అని నిన్న డిబేట్ లో పెట్టారు రాత్రి. నేను చెప్పేది అది. ఇటువంటిది ప్రజల్లోకి కన్ఫ్యూజ్ చేసే పరిస్థితికి తీసుకెళ్ళింది ఎవరు? ఆ ప్రతిపక్షంలో కూర్చున్న ఆయన నిద్రపోవట్లా. ఎంతసేపటికి కూడా ఏదన్నా వస్తే దాని చిలువల పౌరులు కమ్మి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయకుండా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనేటువంటి ఒక అవగాహన నుండి నోరు మూసుకుని కూర్చున్నట్టుంటే ఈ పాటికి రాష్ట్రం చాలా బాగుపడేది. ఆ పంచాయతీలా ఇంకొకటి చూడండి, ఇందాక అప్పులు అవి మా శ్రీనివాస్ చౌదరి గారు ఇన్ని చెప్తున్నారు. నేను అదే అడుగుతుంటా, మీరు అప్పులు నిజమే, అప్పులు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నారో ఒక 5 సంవత్సరాల పాటు వెయిట్ చేద్దాం. రేపు పొద్దున్న ఎలక్షన్స్ వస్తాయి కదా, నాకు బుద్ధి చెప్పారని మీరే చెప్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారు, తప్పులు చేశాము, చంద్రబాబు గారు యూటర్న్లు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఒక్క నిమిషం కూర్చుని ఉండండి. 5 సంవత్సరాలు ఆగాలిగా, నాకు అవకాశం ఇచ్చారుగా. మేము చేసేది తప్ప రైట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఇక్కడ వర్మ గారు ఒక్క విషయం చెప్తాను, దెర్ ఇస్ నో డౌట్
ఎవ్రీథింగ్ ఈజ్ అ పొలిటికల్. అయితే ఇందాక శివశంకర్ గారు చెప్పారు 25 మంది పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు, ఇంతకు ముందు నుంచి ఇట్లాగే ఉంది ఇది అని. నేనేమడుగుతున్నానంటే అది ఒక పార్లమెంట్ సభ్యులది కాదు సార్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరివి. ప్రతిపక్షము అని చెప్పంటే ఏదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన అయిపోయింది. ఆయన కాదు, ఇక్కడ మిగతా వాళ్ళు జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళు కూడా రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాటితో పాటు వెళ్ళాలి. ఇవాళ మనం కరోనా టైంలో ఈ డబ్బులు తీసుకుని వచ్చాం, ఈ పథకాలకు ఇస్తున్నాం, బాగానే ఇస్తున్నాం, అందరికి అందుతున్నాయా? ఒక్క నిమిషం సార్, మధ్యలో డిస్టర్బ్ చేయకండి శ్రీనివాస్ చంద్ర, మీరు మాట్లాడేది కదా, ఇచ్చేసారా? ఇవి చూడల్లా. ఇక్కడ వస్తున్నటువంటి మీకు ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇందాక జల్లికట్టు ఇవన్నీ చెప్పారు. హిందీ అనగానే అక్కడ అన్నా డిఎంకే మిగతా ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడరు ఎక్కువ. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. అది మనకి ఇంకొకటి చెప్తున్నాను వర్మ గారు, ఈ రాష్ట్ర రాజకీయాలకి ఒకటే ప్రాబ్లం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అయినా ఇవాళ మనకి చెయ్యాలి అంటే, ఇందాక ఆయన ఏకరవు పెట్టారు రవికిరణ్ గారిని, కొంచెమే విన్నారు మధ్యలో, అదాని లేకపోతే ఈ పోర్టులు, మేజర్ పోర్టులు నా ఏదో కోళ్ళకిస్తున్నాడు. 4 సంవత్సరాలు చంద్రబాబు తోటి చేసినప్పుడు ఇవన్నీ మీరు చెప్పుకున్నట్టుంటే ఈ పరిస్థితి మీకు ఉండేది కాదుగా. దాని పొలిటికల్ వద్దు, కాసేపు మాట్లాడతాను. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నాను, ఆయన చాలా మాట్లాడారు. ఓకే, సింపుల్ గా నేను ఆయన ప్రస్తావించిన ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. పిల్లలకి స్కూల్లో, వందలాది స్కూల్లో టాయిలెట్ కూడా లేవు. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? చిన్న చిన్న అంశాల మీద కూడా దృష్టి సారించిన పరిస్థితి. అంతా మేమే చేస్తున్నాము, మా దగ్గర లోపం లేదు, కావాలని చెప్పి మా మీద బురద జల్లుతున్నారు అన్నది ఆయన సారాంశం. సింపుల్ గా చాలా సేపు చెప్పినట్టు. వర్మ గారు కరెక్టే వర్మ గారు. ఇప్పుడు ఇంతకు ముందు లేదు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అంత ముందు తెలుగుదేశం పరిపాలనించినప్పటి నుంచి లేదు. ఆ తెలుగుదేశంలో భాగస్వామ్యం ఇంతకు ముందు భాగస్వామ్యం అయినటువంటి భారతీయ జనతా పార్టీకి లేదు. సరే, 2014 నుంచి 2018 వరకు ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీతో నడిపడు. ఈయనకి టాయిలెట్లు గుర్తు రాలేదా? లేకపోతే టాయిలెట్కి వెళ్లాల్సినటువంటి అవసరం అప్పుడు వీళ్ళకి రాలేదా? నేను నెంబర్ 1. నెంబర్ 2 కాదు, ఇప్పుడు ఒకటి అర్థం కాని అంశం అండి. కాదు, ఎప్పుడు డిబేట్ ఎవరితో మాట్లాడిన అధికార ప్రతిపక్షాల మధ్య గతంలో వాళ్ళు చేయలేదు, వాళ్ళ ఎందుకు అడగరంటారండి? అయిపోయింది కదా, అది వాళ్ళ శకం అయ్యింది. ఒక 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గత ప్రభుత్వం ఇలాగ అది పక్కన పెట్టియండి. మళ్ళీ మీరు 2024లో గెలాలనుకుంటున్నారా? 170 సీట్లని మీరే చెప్తున్నారు. ఇందాక జ్యోతిష్యం కూడా చెప్పారు మీరు, 170 సీట్లు నెక్స్ట్ మాకు వస్తాయని. సో 170 సీట్లు రావాలి అంటే ఏం చేయాలి ప్రజలకి? అది కదా మీరు ఆలోచించాల్సింది. ఇంకా ఆయన హైదరాబాద్ లో ఉన్నాడా, హాంకాంగ్ లో ఉన్నారా, సింగపూర్ లో ఉన్నారా, ఇవన్నీ వదిలేయండి ప్లీజ్. వర్మ గారు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ఏం మాట్లాడతారు, లేకపోతే అంతకుముందు వాళ్ళు ఏం చేశారని చెప్పండి. ఆయన చెప్పాడని మీరే చెప్పారు, టాయిలెట్లు లేవు అని చెప్పాడు. మేము వచ్చి 2.5 సంవత్సరాల్లో ఈ ఆల్మోస్ట్ 9 నెలలు వదిలేసేస్తే మొత్తం కరోనా తట్టు ఉన్న సమయం. మీరు నేనేమని చెప్తున్నానంటే జస్ట్ ప్రాక్టికల్ గా మీలాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి అని చెప్తున్నాను నేను సీనియర్ జర్నలిస్ట్ గా. నేను చెప్పేది ఏంటంటే వర్మ గారు, ఇవాళ రవికిరణ్ గారు అడిగిన టాయిలెట్లు మీరు 4 సంవత్సరాలలో ఏం చేశారు వదిలేయండి. ఇవాళ ఏం చేశాం మేము? నాడు నేడు తీసుకుని వచ్చాం కదా, స్కూల్స్ ఇవాళ బాగు చేస్తున్నాం కదా. మీరు అప్పటికి ఇప్పటికీ తేడా చూస్తున్నారు కదా. దానికి కూడా ఏం చేశారు? కోర్టులకు వెళ్ళారు కదా, న్యాయ వ్యవస్థ వెళ్ళి అవి ఇవి అని చెప్పని తెచ్చారు కదా. ఈ రాష్ట్రంలో ఏ జీవో ఇచ్చినా మాకంటే ముందరగానే రెడీగా ఏం చేయాలి దాని మీద అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు కదా. మీరు ఏమంటున్నారంటే ప్రతిపక్షాలను అనొద్దు, మీకు ఇచ్చారు, కరెక్ట్ మాకు ఇచ్చారు, ఒక 5 సంవత్సరాలు ఆగండి. ఆగుతున్నారా? ఆగట్లేదే. వెంటనే వెళ్ళిపోయేసేసి దాన్ని ఆపుతున్నారా లేదా? 30 లక్షల ఇళ్లు ప్రజలు కట్టిస్తాము అని చెప్పంటే అది ఆపేశారా? మళ్ళీ ఇన్ని రోజుల పాటు గ్యాప్ వచ్చిందా? నేను చెప్పేది ఏంటంటే వర్మ గారు, ప్రతిపక్షం సుందరరామ శర్మ గారు, ఇప్పుడు జీవోలో అన్ని కూడా కరెక్ట్ గా ఉంటాయి, ఎందుకు కోర్టుకి వెళ్తారు? ఎందుకు నెగిటివ్ వస్తాయండి? అంటే ఆ జీవో రూపకల్పనలో ఏమన్నా తేడాలు ఉంటున్నాయా? హనీమూన్ పీరియడ్ అయిపోయిందండి వర్మ గారు. 30 లక్షల ఇల్లు, ఒక్క నిమిషం అండి, 30 లక్షల ఇల్లు మేము తీసుకుని వచ్చాం. దాని మీద న్యాయస్థానానికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఫేవరబుల్ గా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. 23 మంది సభ్యుల్ని, ఎమ్మెల్యేలని చంద్రబాబు గారు తీసుకున్నారు. ఎవరు కోర్టుకు వెళ్ళరా? మరి రాజ్యాంగ విరుద్ధం అని చెప్తాం, కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే కదా అది తేలేది. నేనేమని చెప్తున్నానంటే ప్రతిపక్షం అనేటువంటిది నిజంగా కనుక జీవోలో తప్పులుండి, నిజంగా కనుక అది సరిగ్గా ప్రజలకి కాదు అనుకుంటే, ప్రజా వ్యతిరేకం అనుకుంటే తప్పనిసరిగా ఆపండి. కానీ ఇవాళ మీరు చూడండి, ఒక్క నిమిషం మీలాంటి వాళ్ళు ఆలోచించకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నది అందుకు. ఏంటంటే ఇప్పుడు 30 లక్షల ఇల్లు మేము కట్టించిస్తాము అన్నాం. దాంట్లో లోపాలుంటే చూపించండి.
ఎవరికైనా అందలేదంటే చెప్పండి. కానీ ఏం చేశారు? ఆపిచ్చేశారు. ఆపటం ఎన్ని నెలలు డిలే అయింది? ఎంతమంది పాప ఇసుక అవి తెచ్చుకున్నటువంటి పేద ప్రజలకు ఇబ్బంది కలిగింది. ఇవాళ రోజున మళ్ళా న్యాయ వ్యవస్థ మళ్ళా ముందుకు వచ్చి మేము వేసిన అప్పీలు ఇదే మూలకంగానే కదా. ఇక్కడ నేను చెప్పేది నాడు నేడు స్కూల్స్ ఆయన చెప్పినట్టు ఇవాళ మేము చేస్తున్నాం కదా బాధ్యతాయుతంగా, దానికి సంబంధించినటువంటి వాటిని కూడా మాట్లాడతాను. నేను ఇవాళ శివశంకర్ గారు చెప్పినటువంటి దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ పార్లమెంటు సభ్యులు ఒక్కరిది కాదు ఈ బాధ్యత, ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది బాధ్యత. అటువంటిది లేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో మీరు ఇందాక చెప్పినట్టుగా రాజకీయం. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను సార్, మా జగన్మోహన్ రెడ్డి గారికి 2.5 సంవత్సరాలు మాత్రమే ఆయనకి ఎక్స్పీరియన్స్, అనుభవం లేదు అని చంద్రబాబు గారు కానీ మిగతా వాళ్ళు చెప్తారు. నేను అడుగుతున్నా మీ అనుభవాన్ని మాకు ఇవాళ చెప్పండి. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కాదండి, ఆయన సూచనలు సలహాలు ఇస్తే తీసుకుంటారా మీరు? ఓకే చెప్పండి. ఆయన సూచనలు ఏమని ఇస్తున్నాడు? ఒక్క నిమిషం వర్మ గారు, మంచి క్వశ్చన్. ఏమని ఇస్తున్నాడు? ఆయన సైకో, ఆయనకు ప్రభుత్వం చేత కాదు, దుగ్లకు, ఇవి తప్ప ఒక సజెషన్ ఇవ్వటం చూసారా మీరు చంద్రబాబు గారిని అని అడుగుతున్నా. ఇవన్నీ వద్దు వర్మ గారు, నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నా, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మేము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ప్రత్యేక తరగతి హోదా కూడా ఇస్తారు, ఇచ్చి తీరుతారు, అందులో అనుమానం ఏమొద్దు. దయచేసి సుందరరామ శర్మ గారు అది విని ప్రజలు కూడా మర్చిపోయారు. మళ్ళీ ప్లీజ్ మీరు మధ్యలో బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. వినండి, ప్రత్యేక హోదా అంశం అవన్నీ చెప్పకండి, మళ్ళీ ఆ కథలు చెప్పకండి ప్లీజ్. ప్రత్యేక హోదా ఎవరిస్తారు చెప్పండి. ఎవరిస్తారు ప్రత్యేక హోదా? అదేదో ముగిసిన శకం అని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు వాళ్ళు పూర్తిగా దాన్ని ముంచేశారు. ఇంకా ప్రత్యేక హోదా లేదంటే మళ్ళీ మేము తీసుకొస్తాము అంటే ఎవరు నమ్ముతారు? నమ్మద్దండి, మిమ్మల్ని నమ్మమని మేము ఎట్లా అంటాం? నేను నమ్మడం కాదు, నేను మీరు నమ్ముకోవడం కాదు, ప్రజలు నమ్మాలి, ప్రజలకు విశ్వాసం చూపించాలి. ప్రత్యేక హోదా అంశం అన్నది లేదు, అది సీఎంలే చెప్తున్నారు, మీరు ఎలా చెప్తారు ప్రత్యేక హోదా మళ్ళీ వస్తుందని? ఒక్క సీఎం లేదు అని చెప్పని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, చెప్పడు, తెస్తాడు. అసలు ప్రత్యేక హోదా అంశమే ముగిసింది కదండి. ఎవరు చెప్తే ఏంటి, ఎవరు చెప్పబోతే ఏంటి? చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడినట్లేదు, మీరే మాట్లాడిచ్చేస్తే నన్ను ఎట్లా? మరి ఒక్క నిమిషం ఆగండి. కాదండి, మాట్లాడి మీకు నేను పూర్తిగా అవకాశం ఇస్తున్నాను, కానీ లేని అంశాన్ని మళ్ళీ తీసుకొస్తే అది డిబేటబుల్ కాదు. మళ్ళీ లేదే అంశం అది రాదు. కాదు వర్మ గారు, కిరణ్ గారి చేత అంతసేపు మాట్లాడిచ్చారు, నేను మధ్యలో వినలేదు. నేను మిమ్మల్ని మాట్లాడమంటున్నానండి. మళ్ళీ ప్రత్యేక హోదా తీసుకొస్తాం అన్నది వదిలేయండి, ప్రత్యేక హోదా అన్నది వదిలేయండి, అది జరిగే పనులు కావు అవి. లెట్ మీ ఫినిష్ 1 minute ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ప్రత్యేక తరగతి హోదా అనేది రాష్ట్రానికి వస్తుంది. మీరు ఒక్కడే చెప్తున్నారు. ఇవాళ రాజకీయంగా ప్రాబ్లం ఏంటంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి మెర్జరు, ఎమాల్గమేషన్ అనేటువంటి వాళ్ళ పార్టీల యొక్క గొడవతోటి మనకి ఇవన్నీ రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు తిట్టిన తిట్లను వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు తిట్టినటువంటి తిట్లను నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మర్చిపోలేదు. ఈయన ఎంతసేపటికి కూడా నేను ఢిల్లీ పోతా, అమిత్ షా గారిని కలుస్తా, అమిత్ షా గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటుంటే, నువ్వు వచ్చి మాకు పార్టీని కలిపేసేయ్యా, మెర్జర్ చేయ్యా అని అడుగుతున్నారు. ఈ యొక్క డిస్కషన్స్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు జరుగుతాయి. మా జగన్మోహన్ రెడ్డి గారికి కోరినటువంటి ప్రత్యేక తరగతి హోదా కాదు, అన్ని ఇచ్చి తీరతారు. అప్పటిదాకా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. ఆ రెండరు డిసైడ్ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు గారు కలిపేస్తాడా, లేకపోతే చంద్రబాబు గారి పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని రాష్ట్రం చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవ, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవ ఈ రాష్ట్రానికి శాపంగా మారింది. ఒక్క నిమిషం మిత్రమా, పర్మిల్ తనవాయికి పదవి ఇచ్చింది ఎవరండి ఎంపీ? ఓకే ఓకే ఓకే, పర్మిల్ తనవాయికి పదవి శ్రీనివాస్ గారు, నేను వస్తాను. రవికిరణ్ గారు వైసీపీ తాకట్టు పెట్టేసింది మీరు. రవికిరణ్ గారు, నేనేం చెప్పాలి? ఇంకా రవికిరణ్ గారు తనవాయి పదవి ఇచ్చారు. శర్మ గారికి సమాధానం మీరు టీడీపీ చెప్పాలట. వైస్ చైర్మన్ గెలుపు. ఇంకోటి ఏంటంటే ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారు, దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. వైసీపీ ఏమో ప్రతిదానికి బీజేపీ టీడీపీ ఒకటే అంటారు, టీడీపీ ఏమో ఇందాక మనం చూస్తున్నాం వైసీపీ బీజేపీ ఒకటే అంటారు. అంటే ఇది ఒక మైండ్ గేమ్. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం రానివ్వకుండా లేని సమస్యలు సృష్టిస్తూ కలిసి మీద పడేసి దానివల్ల ఇలా అయిపోతుంది, దీనికి అయిపోతుంది అన్నది రాష్ట్రంలో రెండు పార్టీలకి వాళ్ళకి సొంత మీడియాలు ఉన్నాయి, దానిలో ప్రచారం చేసుకొని బతికేస్తున్నారు. నెంబర్ 1. ఇంకోటి రెండో విషయం నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో టీడీపీ వైసీపీలు ఏది చెప్పినా
ఏది వాళ్ళు ఇబ్బంది పడినా మాకు సంబంధం లేదు, మాకు రాష్ట్ర ప్రజలతోనే సంబంధం. మేము రాష్ట్ర ప్రజలకి ఏదైతే కమిట్ అయ్యామో, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే కమిట్ అయ్యారో, ఏదైతే చేస్తామన్నారో అంతకు మించే చేస్తున్నాం, కానీ ఏ రకమైన కొంచెం తక్కువ కూడా చేయట్లేదు. మీకు ఇందాక కొన్ని విషయాలు చెప్పాను. అలాగే విభజన చట్టంలో నేషనల్ హైవేల అభివృద్ధి అన్నారు, ఇందాక మీకు చెప్పాను లెక్క. అలాగే ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయాలని చెప్పి విభజన చట్టంలో ఉంది. ఎయిర్పోర్ట్లు ఎన్ని 2014 ముందు ఏపీలో ఎన్ని ఉన్నాయి? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు విశాఖ కావచ్చు, విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కర్నూలు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఎన్ని అభివృద్ధి చేయటం లేదా? అలాగే రెండో అంశం, ఒకసారి 2 నిమిషాలు, ఒకసారి పెట్రోకెమికల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాడా లేదా జరగండి. మీరు రప్పిస్తారంటారుగా, మీరు ముందే కదా చెప్పారు. అన్ని చెప్తాను, అసలు లేని అంశాన్ని ఆయన మీరన్నని భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అవుతుందా లేదా, వాళ్ళ యొక్క ఇవి ఎప్పుడు పూర్తవుతాయి, ఇవి చెప్పమని రాష్ట్రానికి శాపంగా తయారైంది. ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన పడతాడు, ఆయన ఉన్న వీళ్ళ మీద పడతాడు. వాళ్ళు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు కదా, క్రాస్ టాక్ ఎందుకు సార్? వాళ్ళు మాట్లాడలేదు, మాట్లాడలేదు కదా. శర్మ గారు ప్లీజ్, శర్మ గారు వర్మ గారు మీరు ఐ డోంట్ యాక్సెప్ట్. మీరు ఇందాక నన్ను అంతసేపు ఆపేసే ప్రతిదానికి ఆయన ఎక్కడో నేషనల్ హైవేస్ లేకపోతే విజయవాడ ఫ్లైఓవర్లు ఒక్క నిమిషం శర్మ గారు ఇంకా చాలా సమయం ఉంది, ఒక్క నిమిషం వినండి. అన్ని వస్తాయి. వెయిట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు. 4 సంవత్సరాల పాటు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు అధికారంలో శర్మ గారు అన్ని వస్తాయి. వెయిట్ ప్లీజ్. ఇప్పుడు ఇంకో విషయం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విభజన చట్టంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది. ఆ విషయం కాదు, వినండి. ఆంధ్రప్రదేశ్ కావాల్సింది స్పెషల్ స్టేటస్. ఓకే వినండి. ఓకే ప్రెజెంట్ లోకి వద్దాం. ఒక నిమిషం రవికిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్ వినండి. శర్మ గారు వెయిట్ ఆవేశపడకండి. శర్మ గారు ప్లీజ్ వెయిట్. అందరూ వినండి. రవికిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్కి మొదటి నుంచి కూడా ఒక సెంటిమెంట్, ప్రత్యేక హోదా కావాలి అన్నది. ఓకే ప్రత్యేక ప్యాకేజ్ ఏదో అని చెప్పి ఆయన కమిట్ అయ్యారు. ఇప్పటికీ కూడా అది ఏదో వస్తుంది అనే ఆశ అయితే ఉంది. ఇందాకే శర్మ గారు కూడా అంటున్నారు ప్రత్యేక హోదా ఖచ్చితంగా మేము తీసుకువస్తామని ఈ రోజుకి చెప్పే పరిస్థితి. స్టీల్ ప్లాంట్ అంశం, విశాఖ రైల్వే జోన్, ఈ 3 అన్నవి ఇంపార్టెంట్, అందరి సెంటిమెంట్లతోటి ముడిపడిన అంశాలు. దీని మీద ఏమైనా పునరాలోచించే అవకాశం ఉందా? ఓకే జోన్కి సంబంధించి అన్నారు మీరు, అవుతుంది ఖచ్చితంగా, ఏదో కరోనా టైం కాబట్టి అది స్పీడప్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా జోన్ ఉన్నారన్నారు. స్టీల్ ప్లాంట్ అంశం, ప్రత్యేక హోదా అంశం అన్నది మళ్ళీ పునరాలోచిస్తారా సార్? ఇప్పుడు ప్రత్యేక హోదా అంశంలో ఆ రోజు స్పెసిఫిక్ గా 2014 ముందు మేనిఫెస్టోలో పెట్టడం మాట వాస్తవమే. ఆ తర్వాత నాకు కొంచెం ఎవరు అర్థం పడద్దు, కొంచెం 2-3 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్. ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయంలో ఇటీవల పార్లమెంట్ లో డిసెంబర్ 7వ తారీఖు కూడా పార్లమెంట్ లో మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అడిగే అదే ప్రశ్న, ప్రత్యేక హోదా మీద ఏంటి పరిస్థితి, రాష్ట్రానికి ఏం చేశారని డిసెంబర్ 7వ తారీఖు ఈ సంవత్సరం అడిగితే దానికి కూడా స్పష్టంగా చెప్పారు. దీంట్లో కూడా చెప్పింది ఏంటంటే, గతంలో ఏదైతే 2014 ముందు 13వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు దేశం యొక్క ఆదాయంలో 30% పక్కకు తీసి ఆ 30% ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఇచ్చేవారు. అందుకే అన్నారు మధ్యలో అడ్డం పడద్దని అన్నారు. అయితే 70% మిగతా రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు. ఇటువంటి పుస్తకాలు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 32% నుంచి 42%. మీరు ఆయన చెప్పేది తప్పని చెప్పిస్తున్నారు. వినండి మీరు సమాధానం చెప్తే జరుగుతుంది. అందుకనే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని కూడా నిలబెట్టుకుంటాయి. ఈ లోటు బడ్జెట్ భర్తీ, గతంలో లోటు భర్తీ చేసేవారు కాదండి, అది ఇప్పుడే భర్తీ చేస్తాం. 22,000 కోట్లు 5 సంవత్సరాలకి. అలా ఈ సంవత్సరం కూడా 2020 11,000 కోట్ల రూపాయలు లోటు భర్తీ చేస్తారు. ఇది కాక ఏదైతే ప్రత్యేకంగా 5 సంవత్సరాల పాటు ఇవ్వాలని చెప్పేసి 19,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానిలో డిస్పర్స్మెంట్ ఎక్స్టర్నల్ ఏరియా ప్రాజెక్ట్స్ కింద 2015 నుంచి 20 వరకు ఎక్స్టెండెడ్ ఏరియా ప్రాజెక్ట్స్ తో
శర్మ గారు ఏంటి చెప్పండి మీ ప్రాబ్లం ప్లీజ్. ఏంటి అది కాదు సార్, ఆయన చేత మీరు ఎప్పుడో 2013 మేనిఫెస్టో దగ్గర నుంచి చెప్పించుకుంటున్నారు. నేను మాట్లాడకపోతున్నారు, సరే బాగుంది. మీరు క్వశ్చన్ వేశారు ఆయన, పునరాలోచన చేస్తారా చెయ్యరా, అది ఒకటి చెప్పనండి. ఒక్క నిమిషం ఇవ్వమని చెప్పారు. 2013 2014 ఎందుకు పునరాలోచన చేస్తారా చెయ్యరా, ఇస్తారా ఇవ్వరా, ఓన్లీ ఇవ్వమని చెప్పండి. మా పార్టీ మీరు వచ్చాడు మాట్లాడాలి. 2013 ఎలక్షన్ టైం చంద్రబాబు మోడీ చెప్తారు పాటించరు. శర్మ గారు మేము మాత్రం మాట్లాడతారు మా మీద, మేము తెస్తాము అని చెప్పంటే ఎక్కడ తెస్తారో అని అడుగుతారు. ఓకే ఓకే వినండి శర్మ గారు, వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, మీరు తెచ్చేది లేదు, ఇది వాస్తవం. ఎంత మాట్లాడుతున్నారు శివశంకర్ గారు? శివశంకర్ గారు రవికిరణ్ గారు ఏంటి శర్మ గారు ఏంటి చెప్పండి ఏంటి ఏంటి ఏ రకంగా తెస్తారు, ఏ రకంగా తెస్తారు, ఏ రకంగా తెస్తారు చెప్పండి, ఏ రకంగా తీసుకొస్తారు? ఒక్క నిమిషం మీరు ఆయన ఒక మాట అడిగారు. ఆయనే చెప్తున్నాడు మేనిఫెస్టోలో పెట్టాము, కలిసి తిరిగాము, అన్ని చేశాము, ఇప్పుడు అటకెక్కిచ్చాము అని చెప్తున్నాడు. నేను అదే అంటున్నానండి, నేను చెప్పేది అదే కదా. మీరు తీసుకొచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, అది ముగిసింది. ఇంకా దీన్ని అలా మీరు గాల్లో ఉంచుతారంటే వాస్తవాలు అవి. అది ప్రజలకు తెలుసు, మీకు నాకు తెలియని అవసరం లేదు, మీ మనస్సాక్షి కూడా తెలుసు అది జరిగే పని కాదని. శివశంకర్ గారు, ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమా, ఇంకా లైమ్ లైట్ లో ఉన్నదా? శివశంకర్ గారు ప్లీజ్. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు 18 జూన్ 2019 అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ ఇది. దీనిలో వారు చెప్పింది ఏంటంటే, ప్రత్యేక హోదా రాష్ట్రాలు కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్ తలసరి 5,573గా ఉంటే ఆంధ్రప్రదేశ్ లభిస్తున్న గ్రాంట్ 3,425 మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది. అంటే 5 సంవత్సరాలకి 10,000 కోట్లకైనా 10,000 కోట్లకి ప్రత్యేక హోదా నాటకాలా, 10,000 కోట్లకి నాటకాలా, 1,00,000 కోట్ల ఉత్తరం ఇస్తారా అందరికి, అందరికి 1,00,000 కోట్లు అంటారా, 10,000 కోట్ల కోసం రాజకీయాలు ఆడతారా? ఎవరి కోసం రాజకీయాలు, ఎందుకు ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఎవరిని మొదలు పెట్టారు మీరు, ఎవరిని మొదలు పెట్టారు మీరు? ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు తాలేరు, రాష్ట్రాన్ని రావణగాష్టం చేస్తున్నారు, రాష్ట్రాన్ని రావణగాష్టం చేస్తున్నారు. దాని మీద మాట్లాడతారా ఇవాళ మీరు ఎవరు? చేతి మీద నిలబడాలని ఒక నిమిషం శర్మ గారు 1 మినిట్ అండి. శర్మ గారు చెప్తారా? రవికిరణ్ గారు 1 మినిట్. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల వినండి. ఓకే శర్మ గారు రద్దు చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? ప్రైవేట్ ఉద్యోగాలు పర్ఫెక్ట్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్ఫెక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? టీఆర్సీ రాంగాన్ని అమలు చేస్తున్నారు, ఎందుకు అమలు చేయలేదు? మీరు చేసే సంవత్సరాలు ఎదురు మేనిఫెస్టోలో పెట్టి ఏం చేశావు? నువ్వు మేనిఫెస్టోలో పెట్టి ఏం చేసావు? సిపిఎస్ రద్దు చేసావా? వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసావా? 2,50,000 ఉద్యోగాలు ఇచ్చావా? ఆర్థిక కమిషన్ 14వ ఆర్థిక కమిషన్ అప్పుడు తెలియదా మీకు? మీ వెంకయ్యనాయుడు గారికి 25 రాదని మీకు తెలియదా? 25 ఇవ్వండి, మెడలు ఉంచుకోన్నారు, వెళ్ళి మెడలు ఉంచుకొని వచ్చారు. ఏం చెప్తారు మీరు? మీకు తెలీదా? చెప్పినప్పుడు ఎలా వస్తారండి? మీకు 25 చేస్తే ప్రత్యేక హోదా తెచ్చేస్తారా? ఎలా చేస్తారు? దేశంలో ఎక్కడ లేని ప్రత్యేక హోదా తీసుకొస్తారు. 1 మినిట్ రవికిరణ్ గారు ప్లీజ్. వస్తాయని చెప్తారు. శర్మ గారు రవికిరణ్ గారు వెయిట్ దయచేసి వెయిట్. ఇప్పుడు ఆర్గ్యులు లేకపోతే అరుచుకోవడాలు దీనివల్ల ఏది వచ్చే పరిస్థితి ఉండదు. నేను అనేది శర్మ గారు 1 నిమిషం అండి ప్లీజ్, మీరు కొద్ది శాంతం పడండి. నేను అనేది ఏంటంటే, అది ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది, ఓకే మీకు ఉన్నది, లేకపోతే రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నది అని అనుకుందాం. కానీ ఇచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు కదా. అసలు ప్రత్యేక హోదా అన్నది ఏ రాష్ట్రానికి మేము అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టారు, మీరు ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటారు. ఇదేంటంటే వివాదం అవుతుంది తప్పించి పరిష్కారం అయితే ఉండదు. ప్రత్యేక 1 మినిట్ వర్మ గారు ఒకే ఒక్క నిమిషం. మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, రాదు అంటే ఏది రాదు,
ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు కాదండి, అసలు లేదు అంటున్నారు కదండి వాళ్ళు. ఏ రాష్ట్రానికి మేము ఇవ్వము అని చెప్తున్నారు. ఇంకెలా వస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం వస్తుంది? మనందరం కలిపి అదే అంటున్నాను. అసలు ఏ రాష్ట్రానికి లేదన్నప్పుడు దాన్ని ఇంకా మనం లైమ్ లైట్ గురించి సుఖమే ఉంది దాని గురించి డిస్కషన్ పెట్టుకోవడం. శర్మ గారు, మీకు తెలియదు ఏం కాదు, మీకు తెలియదు ఏం కాదు. ఓకే, వేరే రకంగా కేంద్రం దగ్గర నుంచి మీరు ఏమైనా రప్పించుకోవాలనుకుంటే వినండి వినండి వినండి. జోన్ ఏ రాష్ట్రానికి లేదన్నారు. రైల్వే జోన్ కూడా ఇందాక నిన్న మీడియా వాళ్ళు చెప్పారు మన రాష్ట్రానికి రాదు అని. ఏ రాష్ట్రానికి లేదన్నారు అని చెప్పారు. మరి ఎందుకు డిబేట్లు పెడుతున్నారు? ఆల్రెడీ అది అయ్యింది కదండి. కాదండి, ప్రత్యేక కాదు దానికి డిపిఆర్ కూడా రెడీ అయ్యింది ఆల్రెడీ. అది ప్రాసెస్ అవుతున్నది అని చెప్తున్నారు కదా. ఏదో కరోనా టైంలో ఆగింది అన్నది. ఇది ఎప్పుడు 2014లోనే ముగిసిన అధ్యాయం అది. ప్లీజ్ శివశంకర్ గారు, ప్రత్యేక హోదా అనే అంశం మేము తీసుకువస్తాము, ఎట్టి పరిస్థితుల్లోని వదలం అని చెప్పి శర్మ గారు మాట్లాడే పరిస్థితి వాస్తవంగా ప్రజలు నమ్మొచ్చా? శర్మ గారు గతంలో ఆయన డిబేట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. చాలా బాగా మాట్లాడేవారు గతంలో. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏంటో ఆయనకి అసహనము ఇవన్నీ ఎక్కువైపోయి తొందరగా ఆ పార్టీ కల్చర్ వచ్చేసింది. నేను ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకంటే ఆయన ఇంటెలెక్చువల్గా ఉండేది గతంలో, మాట్లాడే విధానం కానీ. మరి ఆ పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఆ సంస్కృతి, ఆ చొక్కా వేసుకోవాలి. ఇప్పుడు గ్యారంటీగా తెస్తామని ఆయన ఎలా చెప్తున్నారో నాకైతే వండర్. ఇప్పుడు వరకు ఏం చేసావు మనం? ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, మనం ఒక పరీక్ష పాస్ అయితే, ప్రిలిమినరీ పాస్ అయితే మెయిన్కి వెళ్తాం, మెయిన్కి వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్తాం, అప్పుడు సెలక్షన్ వస్తుంది. అసలు ప్రిలిమినరీ ఎగ్జామ్కే రాయకపోతే సెలక్షన్ ఎట్లా వస్తుంది? మీరు ఇంతవరకు ఆ దిశగా ఏం చర్యలు తీసుకున్నారు? ఏమీ చేయలేదు. రెండవది, క్లారిటీ ఉన్న అంశాన్ని ఇక్కడ దీని వెనక ఒక కోణం కనిపిస్తుంది. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు మేము ప్రత్యేక హోదా తెస్తాము అని చెప్పేసి అది నాంచాలని ఉద్దేశం ఏంటో నాకు కనబడుతుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ డిబేట్లోనే మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ డిబేట్ మచ్చుతున్నట్టు. ఎందుకంటే ఇందులో కూడా మనం సేమ్ రాజకీయ ప్రక్రియ ఎలాగ ఉందో డిబేట్లో అదే ప్రక్రియ రెప్లికా అవుతుంది. అది కరెక్ట్ కాదు. మనం కూడా చాలా మంది విద్యులు చూస్తున్నారు, ఎయిర్ లో వెళ్తుంది. ప్రజలకు మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం. కాబట్టి మనం మాట్లాడేది ఒక విశ్లేషణాత్మకంగా ఉండాలి. మళ్ళీ పొలిటికల్ లీడర్స్ డయాస్ల మీద మాట్లాడినట్టే మాట్లాడితే దెర్ ఈజ్ నో మీనింగ్. ఇది డిబేట్, ఇది ఆర్గ్యుమెంట్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ ఆర్గ్యుమెంట్ అండ్ డిస్కషన్. డిబేట్లో ఏమిటంటే అంశాలు మాట్లాడాలి. మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రజల్ని. ఇక్కడ బీజేపీ తరపున వారు ఎడ్యుకేట్ చేస్తారు, బీజేపీ స్టాండ్ ఏమిటంటే తెలియజేస్తారు, వైసీపీ తరపున శర్మ గారికి తెలియజేస్తారు, అలాగే జనసేన తరపున మేము తెలియజేస్తాం, శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం తరపున తయారు చేస్తాం. అంతేగాని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్కి, కొట్లాటలకి ఇది వేదిక కాదు. కాబట్టి లేని అంశాలను తెర మీదకి తెచ్చి, అలాగే జ్యోతిష్యం కూడా చెప్తున్నారు శర్మ గారు, నాకు 171 సీట్లు వస్తాయి అని చెప్పేసి. మరి ఆయన ఏ పంచాంగం చూస్తున్నారో, పిడపర్తి వారి పంచాంగం చూస్తున్నారో, తనికెళ్ళ వారి పంచాంగం చూస్తున్నారో నాకు తెలియదు, కానీ జ్యోతిష్యం లెక్క తప్పుతుంది. ఒక్కసారి వాస్తవాన్ని పార్టీకి తెలియజేయండి శర్మ గారు. మీ పార్టీకి వాస్తవాలు తెలియజేస్తే ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు ఉంది, వాళ్ళు సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకొని మీరు ఆ రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే ఇది నిజమనుకొని ఇంకా ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి ప్రజలు ఇక్కడ సమిధులైపోతారు, నలిగిపోతారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, ఇందాక వారు తెలివితేటలుగా ఎంపీలది బాధ్యత కాదు, రాజకీయ పక్షాలది అందరిది బాధ్యత అంటున్నారు. ఎంపీలది అంటే ఎందుకంటే 22 భాగం వాళ్ళది ఉంది, వాళ్ళది 22 ఉంది, 3 తెలుగుదేశం ఉంది. చూసారా, అక్కడ కలిసిపోయారు. వీళ్ళది ఎలాగుంటదంటే బయటకు కనబడి స్లీపింగ్ పార్ట్నర్స్. ఎందుకంటే ఆయన ట్యాక్స్ మ్యాటర్ లో కూడా చాలా దిట్ట కాబట్టి వీళ్ళు స్లీపింగ్ పార్ట్నర్స్. ఎప్పుడైతే ఎంపీలు ఏం చేస్తున్నారు అని అనగానే శర్మ గారు ఏమన్నారు, ఎంపీలది కాదు అన్ని రాజకీయ పక్షాలది బాధ్యత అని ఒక లేవనెత్తారు. అంటే మాది 22, వాళ్ళది 3 ఉంది కాబట్టి మా 25 తప్పు లేదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇప్పటికైనా సరే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో ఆ అంశంలో అందరూ ఏకతాటి మీదకి రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈవెన్ బీజేపీ అయినా సరే రాష్ట్రం స్టేట్ ఈజ్ ఆ రకంగా మనందరం కూడా రాష్ట్రం సమస్య ఏది ఉన్నా సరే
అఖిలపక్షం వేసి అసలు ఆ ప్రక్రియని ముందు మీరు ప్రారంభించండి శర్మ గారు. మీ సీఎం గారికి చెప్పండి, ఓకే రాష్ట్ర సమస్యలు ఏమైనా ఉంటే అఖిల పక్షాలు వేయమండి. గతంలో చంద్రబాబు నాయుడు వేసాడా, మేము ఎందుకు వేస్తాము? ఈ ప్రతిదానికి ఏంటంటే బెంచ్ మార్కు టీడీపీ వేయలేదు కాబట్టి మేము చేయము, వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయము. ఇది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రతి డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీలో ప్రతిపక్షాలకి చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు అంబేద్కర్ గారు. కాబట్టి ఆ సాంప్రదాయానికి మీరు తెరదీయండి, ఆ సాంప్రదాయానికి తెరదీయండి. ఆ రోజు అంత మెజారిటీ ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ గౌతు లచ్చన్న ఒక్కరోజు పార్లమెంట్లో లేకపోతే అడిగేవాడు, వేర్ ఈజ్ లచ్చన్న అని. అంటే అంత ఒక్క ఎంపీని కూడా గుర్తించి ఆయన అంశాలు లేవనెత్తే సంప్రదాయం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి ముందు మీ నాయకుడిని ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య ప్రక్రియను అలవాటు చేయమనండి. చేశాక రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని ఇమ్మనమని మేము మీ ద్వారా మీ నాయకులు తెలియజేయాలండి అని ప్రైమ్ 9 ద్వారా మీకు తెలియజేస్తున్నాం. రైట్, శ్రీనివాస్ గారు ప్లీజ్ లాస్ట్ కంప్లీట్ చేయండి సార్. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఉండే పరిస్థితులని అందరూ వివరించారు. ఎప్పుడైతే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పక్కన పెట్టి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మేము ఏ రాష్ట్రానికి ఇవ్వని చెప్పిన తర్వాత ఇంకా కూడా ప్రత్యేక హోదా అని చెప్పి చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకోవడం, చంద్రబాబు నాయుడు చెప్పడం చేయడం కరెక్ట్ కాదు. నేను ఈరోజు చాలా సీరియస్ గా చెప్తున్నాను సార్. రాష్ట్రంలో అన్ని పక్షాలు మీరు ఎక్కం చేసినా సరే, మేము ఎక్కం చేసినా సరే, మీరు ఎక్కం చేస్తే నిలబడతాం. సంతోషం, సీఎం గా చొరవ తీసుకుని అఖిల పక్షం కూర్చోటి ఇంకా సంతోషం. ఖచ్చితంగా పోరాడితేనే ఈ అంశాలన్నీ వస్తాయి. ఊరికే మాటల ద్వారా మనం రాజకీయ రంగుబులు కూడా మాత్రం సమస్య కాదు. నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఇక్కడ అందరూ కూడా మిత్రులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళే. దయచేసి మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ఆధారంగా చేసుకుని అందరూ ఒకతాటి మీద రండి, పోరాడదాం, సాధించుకుందాం. పోరాడితే తప్ప ఈ సమస్యల పరిష్కారం కాదు. దయచేసి నా విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారు. సీఎం గారు కూడా వీలైన తొందరలో అఖిలపక్షం వేస్తారని కూడా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ పైన మీ వల్ల కాకపోతే కూడా చెప్పండి, మేము చేస్తాం, అన్నిటి రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా ప్రైమ్ 9 ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రవికిరణ్ గారు లాస్ట్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి సింపుల్ గా. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి ఇప్పుడు వరకు గత దశాబ్దాల కాలంగా చేయనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు విభజన చట్టంలో ఉన్న అంశాలే కాదు, ఉన్న 10 ఇన్స్టిట్యూట్లు అంటే అంత కాకుండా ఇంకో 20 ఇన్స్టిట్యూట్ల వరకు ఇచ్చారు. అటువంటి అభివృద్ధి ఇప్పుడు డిఆర్డిఓ సంస్థలు కానీ, రోడ్లు కానీ, రైల్వేలు కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదన్నా ఆగిందంటే ఇప్పుడు ఈ రోజు ట్రైబల్ యూనివర్సిటీలో ల్యాండ్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఒక ప్లేస్ చెప్పారు, ఈ ప్రభుత్వం అలాగే 1-2 అంశాలు ఆగినాయి కానీ మా తప్పు అయితే ఎక్కడా లేదు, అంతకంటే ఎక్కువే చేస్తున్నాము. దయచేసి దీని మీద రాజకీయాలు చేసి బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నాలు ఆపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, శర్మ గారు లాస్ట్. సార్, మా శివశంకర్ గారు చెప్పినట్టు నాకేమి మా పార్టీ జెండా అనగానే అదేదో భయంకరమైనది కాదు. ప్రజలు నమ్మినటువంటి జెండా. ఆ చొక్కా వేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చూసే 151 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఆ పార్టీలో ఆ చొక్కా వేసుకున్నందుకు అసహనం లేదు, ఆశయం లేదు. కాకపోతే ఇందాక బీజేపీ ఆయన ఒక మాట చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టామన్న. మేనిఫెస్టో గురించి నా శివశంకర్ గారు చాలాసార్లు చెప్పారు. మేనిఫెస్టో కి లీగల్ శాంక్టిటీ లేకపోయినా పవిత్రమైన గ్రంథము అని చెప్పారు. కాబట్టి నేను ఆ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున ప్రత్యేక తరగతి హోదా రాదు, అటకెక్కిచ్చారు అనేది రాజకీయాల్లో ఉండదు వర్మ గారు. రాజకీయాల్లో ఏదైనా కూడా సంభవమే. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా బాగుంటుందేమో అని అనుకుంటే ప్రత్యేక తరగతి హోదా కూడా ఇచ్చేస్తారు. ఇందాక మా ఇప్పుడే లాస్ట్ లో కూడా ఒక కన్క్లూజన్ రిమార్క్ కిరణ్ గారు చెప్తూ, మేము విభజన హామీలో పెట్టను కూడా చేశామంటున్నాడు. పెట్టను ఎందుకు చేశావు? అది ఎందుకు ఇప్పుడు చెప్పుకోవటానికి. ఇట్లాగే ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది కూడా డెఫినెట్ గా అటకెక్కలేదు. మనం ఇంకొకటి చిన్న ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి యొక్క దీంట్లో ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ అయిపోయి దాని ప్రణాళికా సంఘానికి పంపించింది. ఎన్నికలు వచ్చేసరికల్లా అది వెనక్కిపడింది తప్ప ప్రణాళికా సంఘానికి పంపించేసిన తర్వాత యాక్సెప్ట్ చేసింది ప్రణాళికా సంఘం కూడా. ఇది కూడా ఉన్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీతి ఆయోగ్ తెచ్చాము, 13వ ఆర్థిక సంఘం అనేటువంటిది ఎన్నికల సమయంలో వీళ్ళకి తెలియక కాదు, ఇప్పుడు కూడా దాన్ని రాజకీయ ఇది కింద పెట్టుకున్నారు. ఈ తెలుగుదేశం బీజేపీ యొక్క గొడవ తీరిపోతే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రైట్. ఓకే, సుందరరాజ్ శర్మ గారు, ప్రత్యేక హోదా ఇంకా ఉంది, ఆశ ఉంది, వస్తే మంచిదే. ఎవరైనా వద్దంటారా? మంచిదే, రప్పించండి. మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారండి. రప్పించండి, తప్పే ఉంది. మంచి చేస్తుంటే అందరూ అప్రిషియేట్ చేస్తారు, అందులో వివాదం ఏముంది? రైట్, ఓకే. పక్ష సమావేశం కూడా ఇవాళ రోజున ఒక సమస్య మీద మాట్లాడలేదు. వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఎంతసేపటికి
వాళ్ళ యొక్క ఇది రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సుందరరాం శర్మ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి శివశంకర్ గారు, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. ఇది ఇవాల్టి హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రైల్వే జోన్ అంశంపై నత్తనడగ్గా ఆ జోన్ అంశం అన్నది ముందుకు సాగుతుందని సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా విశాఖగా కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రత్యేక హోదా అంశం అన్నది కేంద్ర ప్రభుత్వం అవనియండి, గత ప్రభుత్వం అవనియండి ముగిసిన అధ్యాయంగా పేర్కొంటే అది ఇంకా లైమ్ లైట్లోనే ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రత్యేక హోదా వచ్చే విధంగానే మేము ముందుకు సాగుతున్నామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్న ఈ పరిస్థితిని మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలో, నిజంగా ప్రత్యేక హోదా వస్తుందా, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా, మేనిఫెస్టోకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయం అనేవి వేరే అంశాలు అనేవి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం గతంలో పెట్టిన మేనిఫెస్టోల అంశం అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో విభజన హామీల్లో భాగంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ చట్టంలో ఏవైతే పొందుపరిచారో అవి తూచా తప్పకుండా అమలు చేయాలన్నది ప్రతి ఒక్కరూ కోరుతున్న డిమాండ్. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దృష్టి సారిస్తున్నదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హామీలన్నీ కూడా ఎప్పటికి నెరవేరుతాయి అన్నది వేచి చూడాల్సింది. స్టే ట్యూన్డ్ టు ప్రైమ్ న్యూస్.